కూడిచిన సహోదరులకి సోదరులకి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. ఈ అమూల్యమైన కార్యక్రమం నడిపిస్తున్న స్థానిక సంఘానికి సువార్థికులకి ప్రత్యేకంగా తెలియజేస్తూ మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను సువార్త మొదటి పత్రిక, రెండవ పత్రిక కూడా ఒకే ఉద్దేశం. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చారు అనడానికి రుజువులను చూపించారు. అవునా కదా? రుజువులను చూపించారు. యేసుక్రీస్తు వారు శరీరధారిగా వచ్చారు. మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త రచన పత్రిక ఒకే కాలం 85 నుంచి 95 వరకు సుమారుగా ఆ కాలానికి సంబంధించిన ఆయన వృద్ధాప్యంలో రాశారు. చివరిగా ఆయన వృద్ధాప్యం దాకా ఉన్న పరిస్థితులు కూడా తెలపడం జరిగింది. అనేక మంది క్రీస్తు శరీరధారిగా రాలేదని అబద్ధ బోధకులు ఉన్న తరుణంలో అక్కడ అనేక మంది అబద్ధ బోధకులు విస్తరిస్తున్న సమయంలో అపోస్తుల యొక్క బోధతో సహవాసం ఉన్న వాళ్ళే, అపోస్తులు బోధించిన బోధతో సహవాసం ఉన్న వాళ్ళే దేవునితో సహవాసం ఉన్నవాళ్ళు. వెలుగులో నడిచే వాళ్ళే దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు. దేవుని వెలుగులో నడిచే వాళ్ళే దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు. దేవుని ప్రేమ కలిగిన వాళ్ళే దేవునితో సంబంధం కలిగి దేవుని సంబంధులు. అదైనా అది మనకి 4:8 దేవుడు ప్రేమ స్వరూపే ఉన్నాడు అన్నాడు. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగాడు అన్నాడు. అదైనా దూరం. అందువలన అబద్ధ బోధకులు అనేవాళ్ళు యేసుక్రీస్తు వారు శరీరధారిగా రాలేదని బోధిస్తున్న సమయంలో స్థానిక సంఘాలు అపోస్తుల యొక్క బోధ అనగా మేము ఏవైతే చూసామో, ఏవైతే విన్నామో, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆ విషయాలు మీకు బోధించాము కాబట్టి ఆ బోధన అంగీకరించి మాతో సహవాసం కలిగి ఉన్నవాళ్ళు, దేవునితోనూ ప్రభువుతోనూ కూడా సహవాసం ఉన్నవాళ్ళే వెలుగులో నడవాలి. వెలుగులో నడుస్తున్నప్పుడు మన పాపాలు క్షమించబడతాయి. ప్రేమ కలిగిన వారుగా ఉండాలి. మనం ప్రేమ లేకపోతే దేవుని సంబంధులము కాదు అని చెప్పి ఆయన ఆజ్ఞలు అనుసరించడమే ప్రేమ. కాబట్టి మనం ప్రేమ కలిగి ఉండకపోతే దేవునితో సంబంధులం కాదు అని మొదటి యోహాను పత్రిక వారు వివరించారు. అయితే స్థానిక సంఘం ఏ స్థాయిలో ఉందో చూద్దాం. స్థానిక సంఘం ఏ స్థాయిలో ఉంది, ఏ స్థితిలో ఉంది? ఏ స్థితిలో ఉందంటే స్థానిక సంఘము తండ్రుల స్థితిలో ఉంది. తండ్రులు ఉన్నారు స్థానిక సంఘంలో. అంటే అర్థం ఏంటి? ఎదిగిన స్థితి అంటే తండ్రి స్థాయికి, అంటే ఒక ఉన్నతమైన స్థితి అన్నమాట. యవనస్తులు ఉన్నారు. 2వ అధ్యాయం 13వ వచనం. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. తండ్రులు అంటే భౌతిక సంబంధమైన తండ్రులకు సంబంధించి కాదు. సంఘములో ఒక సంఘములో ఒక వ్యక్తి ఏ స్థాయికి ఎదగాలి? తండ్రి అంటే సంఘ పెద్దల స్థాయికి ఎదగాలి. అవునా కదా? ఆ ఎదుగుదల కోసం చూస్తున్నారా, లేకపోతే ఏదో భౌతిక సంబంధంగా ఏదో నడుస్తున్నాంలే అన్నట్టుగా చూస్తున్నారా? కాబట్టి నా స్థితి ఏంటి? స్థానిక సంఘంలో ప్రతి సంఘ సభ్యుడు ఆలోచించాల్సింది ఏంటంటే, స్థానిక సంఘంలో ప్రతి స్థానిక సంఘ సభ్యుడు ఆలోచించాల్సింది ఏంటంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? పసిపిల్లోడువా? చూడండి అక్కడ. యవనస్తుడువా? అయితే పోరాట దశలో ఉన్నావు. అంటే ఏంటి? అపవాదం జయిస్తూనే ఉంటావు. ఎఫెసీయుల పత్రిక 6:10 నుంచి చెప్తూ వస్తాడు కదా. యవనస్తులు అంటే వాళ్ళు.
తండ్రులు అంటే ఇక సంఘ పెద్దల స్థాయికి వచ్చిన వాళ్ళు. చిన్నపిల్లలారా అన్నాడు, యవనస్తులారా మీరు దుష్టుని జయించి ఉన్నారు. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారని మీకు రాస్తున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు అంటే ఏంటి? దైవ సంబంధమైన కార్యక్రమాలని కొనసాగిస్తూ అపవాది యొక్క బాణాలన్నీ ఆర్పగలిగిన సమర్థులు, అపవాది యొక్క ఆటంకాలన్నీ ఎదిరించగలిగినటువంటి వాళ్ళు యవనస్తులు అన్నమాట. దేవుని వాక్యం ఏం తెలుస్తుంది? మీరు దృష్టిని జయించినారు కనుక మీకు రాస్తున్నాను. చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఎందుకు ఉన్నారు? అందరూ కూడా తండ్రులు అయిపోవాలిగా, అందరూ యవనస్తులు అవ్వాలిగా? కాదు. స్థానిక సంఘంలో ఎప్పుడూ చిన్నపిల్లలు ఉంటారు, ఎప్పుడు యవనస్తులు ఉంటారు, ఎప్పుడు తండ్రులు ఉంటారు. ఇక తండ్రి స్థాయికి వచ్చారంటే సంపూర్ణ స్థితి సాధించారు. ఇక ఆయన మరణించిన తర్వాత నిత్యత్వానికి వెళ్ళే భాగ్యం ఉంటుంది. యవనస్తుడు ఇంకా తండ్రి స్థాయికి రావాలి. ఆ సిస్టమ్ సంఘంలో ఏర్పాటు ఉంటుంది. చిన్నపిల్లలారా మీద ఎవరాళ్ళు? చిన్నపిల్లలారంటే చిన్నపిల్లలారా అంటే సంఘంలో చేర్చబడుతూ ఉంటారు కదా, సంఘంలో చేర్చబడుతూనే ఉంటారు కాబట్టి చిన్నపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, తండ్రులు ఉంటారు. మరి మనం పనిచేస్తున్న స్థానిక సంఘంలో అందరూ ఎవరో చిన్నపిల్లలే కదా. కిస్ 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 మంట ఉంటారు. ఏంటది? కిస్ 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 మంట ఉంటారు. గొడవలే ఎప్పుడు. అవునా కదా? గొడవలే. అవునా? గొడవలే తప్ప పని ఉండదు. చిన్నపిల్లలు ఎప్పుడు కూడా నా పెన్ను లాగేసుకున్నావు, నా పెన్ను ఎవరా అని చెప్పేసి ఏం చేస్తారు ఇంట్లో? చిన్నపిల్లలు ఏం చేస్తారు? గొడవలు ఆడుకుంటారా, ఆడుకోరా? యవనస్తుల స్థాయికి వస్తే అపవాది ఏ విధంగా దైవ సంబంధ కార్యక్రమాలు చెడగొడుతున్నాడో అర్థమైందా? చిన్నపిల్లలు అయితే, యవనస్తులు అయితే అపవాదికి సంబంధించిన బాణాలన్నింటినీ ఆర్పగలిగిన దేవుడికి సర్వాంగ కవచాన్ని వేసుకుని ఉంటారు. అర్థమైందా? అపవాది వేసే అగ్ని బాణాలన్నింటినీ ఆర్పగలిగిన శక్తిమంతులై ఉంటారన్నమాట. అర్థమైందా? అర్థం లేదా? అపవాది వేసే అగ్ని బాణాలన్నీ ఏం చేస్తారో ఆర్పడానికి చూస్తారు. ఇక తండ్రులు అయితే సంఘాలని ఆత్మ సంబంధంగా నడిపించే విషయంలో ప్రోత్సహిస్తూ వారికి మాదిరికరంగా ఉంటారు. సంఘాన్ని అంతటికీ ఎవరు ఉంటారు? మాదిరికరంగా ఉంటారు. నేడు మన ప్రభు సంఘాలు అలా ఉన్నాయా? సంఘ పెద్దలు ఉన్నారా? యవనస్తులు ఉన్నారా అంటే పసిపిల్లలే, కొట్టు తెచ్చుకోవడమే అంతే. ఇప్పుడు దుష్టుని అగ్ని బాణాలని ఆపగలిగిన స్థాయికి ఎదగాలి. తండ్రుల స్థాయికి అనగా స్థానిక సంఘమును ఆత్మ సంబంధంగా ఉన్నతమైన పదవులు నడిపించగలిగే స్థితి ఉండాలి. తండ్రుల స్థాయి అంటే ఉదాహరణకి మొదటి 3 అధ్యాయమే ఏకపత్ని పురుషుడై ఉండాలి. అవునా? ఇంకేం ఉండాలి? మితాన బావుడే ఉండాలి, స్వస్థ బుద్ధి గలవాడే, ఆరోగ్యకరమైన బుద్ధి గలవాడే ఉండాలంటే అసూయ లేని వాడే ఉండాలి. అతిథి ప్రియుడు, తన ఇంటికి భోజన పానీయాలకి అదే సహోదరులు భోజన సమయానికి వస్తే భోజన పానీయాలు ఏర్పాటు చేయగలిగిన వాడే ఉండాలి. కోపిష్టి కాకూడదు. అర్థమైందా? సహనం కలిగిన వాడే ఉండాలి. భార్య బిడ్డలని వాక్యానుసారంగా నడిపించేవాడే ఉండాలి. అది తండ్రి స్థాయి. వాక్యానుసారంగా నడిపించగలిగిన వాడే ఉండాలి. బోధించగలిగిన సమర్థుడై ఉండాలా? ఏమై ఉండాలా? బోధించగలిగిన సమర్థుడై ఉండాలా? తన భార్యని పిల్లల్ని అపోస్తుల బోధ ప్రకారం నడిపించేవాడే ఉండాలి. అలాంటి వాళ్ళు తండ్రుల స్థాయికి వచ్చినట్లు లెక్క. అర్థమైనా? అర్థం లేదా? కాబట్టి పిల్లలు ఎప్పుడూ ఉంటారో సంఘంలో, పసిపిల్లలు ఎప్పుడూ ఉంటారో. కారణం ఏంటంటే బాప్తిసం పొందుతూ ఉంటారు కాబట్టి. బాప్తిసం పొందిన వాళ్ళు దేవుని వాక్యం అనే పాలు తీసుకుంటూ ఉంటారు. యవనస్తులు ఏంటి? వాళ్ళు బలమైన ఆహారం. అవునా?
ఇక తండ్రులు ఇక ఎరుగున్నారు కాబట్టి వాళ్ళు స్థిరంగా ఉంటారు. అర్థమైనా అర్థం లేదా? అది విషయం. కాబట్టి స్థానిక సంఘంలో తండ్రులు, స్థానిక సంఘంలో యవనస్తులు, స్థానిక సంఘంలో పిల్లలు. అర్థమైందా? అది తండ్రుల స్థాయి బోధించగలిగిన సమర్థుడే అంటాడు. భార్య బిడ్డలు వాక్యానుసారం నడిపించేవాడే అంటాడు. అవునా కదా? కాబట్టి దైవ సంబంధమైన స్వభావాన్ని సాధించిన వాడే అంటాడు. సుమారుగా యవనస్తులు ఏంటి వాడు? దైవ సంబంధ కార్యక్రమాలని ఆర్పడానికి అపవాది వేసి అగ్ని బాణాలన్నింటినీ ఆర్పగలిగిన దేవుడి సర్వాంగ అవసరాలు ధరించుకున్న వాడే ఉండి పోరాడుతూ ఉంటాడు. ఎవరు? యవనస్తులు. సంఘంలో పిల్లలు అనేవాళ్ళు వాక్యం వింటారు, వాళ్ళు అంతే వాక్యం వింటారు. తండ్రులు యవనస్తులను మాదిరిగా పెట్టుకుని ఎదరికి వెళ్ళడానికి చూస్తూ ఉంటారు. అవునా కదా? అందువలన నువ్వు ఏ దశలో ఉన్నావు? పసిపిల్లోడు దశలో ఉన్నావా? కీస్ అంటూ ఉంటావు అంతే. ఆడి మీద గొడవ, వీడి మీద గొడవ, ఆడి మీద గొడవ పెట్టుకుంటూ ఉంటావు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అంటే పసిపిల్లల స్థితిలో ఉన్నట్టే. అవునా కదా? అది మనము పిల్లలు ఏం చేస్తారు? నాకు కావాలని కొట్టుకుంటారా? కొట్టుకోరా? మరి మనము పిల్లల స్థితిలో ఉంటే తండ్రుల స్థాయికి ఎదగలేదు. ఎవరో సంబంధించిన దశలో ఉంటే మనం దృష్టిని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుకోవాలని అంటాం. అందుకే స్థానిక సంఘం ఎదిగిందా ఎదగలేదా? ఎదుగుతూ ఉంది. అయితే అబద్ధ బాధకులు విస్తరించారు. యేసు శరీరధారిగా రాలేదు, యేసు క్రీస్తు కాదు. ఇలాగ విస్తరించడం వల్ల మాతో సహవాసం ఉన్నవాడు దేవునితోనూ క్రీస్తుతో సహవాసం ఉన్నవాడు. అదైనా అపోస్తులతో సహవాసం ఉన్నవాడు సంఘము, అపోస్తులతో సహవాసం ఉన్న సంఘం దేవునితోనూ క్రీస్తుతోనూ సహవాసం ఉన్నవాళ్ళు అన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదన్న వాళ్ళు అనేక మంది బయలుదేరు. కాబట్టి పరీక్షించండి, వెలుగులో నడవండి, ప్రేమలో నడవండి, వెలుగులో నడవండి, ప్రేమలో నడవండి. దేవుడు వెలుగే ఉన్నాడు కదా. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగులో ఉన్నాడు. కాబట్టి వెలుగులో ఉన్నాడండి. దేవుడు ప్రేమస్వరూపి 4:8 ఏమై ఉన్నాడు? ప్రేమస్వరూపి ఉన్నాడు. కాబట్టి ఏమై ఉండాలా? ప్రేమస్వరూపిగా ఉండాలి. ప్రేమస్వరూపి అంటే ప్రేమ కలిగిన వారు ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుని చూసిన వాడు ఆడు. అది చూడండి 4వ అధ్యాయము 17వ వచనం. తీర్పు దినమందు మనకు ధైర్యం కలిగినట్లు దీనివల్ల ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉంది. ఏలాంటి ఆయన ఎట్టువాడు ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో ఎట్టువారమే ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో ఏముండదు? భయం ఉండదు. కాబట్టి ప్రేమ కలిగి ఉన్నవాడే, సహోదరుని ప్రేమించేవాడే దేవుని కూడా ప్రేమిస్తున్నాడు అన్నమాట. సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? నరహంతకుడు. అతని ఎందుకు దేవుని ప్రేమ లేదు అన్నమాట. అందువల్ల మనం సహోదరుని ద్వేషించకూడదు అంతే. చెప్పాడు కదా, సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? నరహంతకుడు అన్నమాట. ఎవరు? కయ్యను సంబంధి. ఎవరి సంబంధి? తన సహోదరుని ద్వేషించి చంపేశాడు. అందువల్ల ద్వేషం అనేది సహోదరుని ద్వేషించే ఆ ద్వేషం అన్న స్థితి కయ్యకు సంబంధించింది. గుర్తుపెట్టుకోండి. ఏ సంబంధించింది? కయ్యకు సంబంధించి. కాబట్టి ద్వేషించేవాడు నరహంతకుడు. వాళ్ళు ప్రేమలో ఉండదు, ప్రేమ నిలిచి ఉండదు, వాడు మరణంలో నిలిచున్నాడు. ఎక్కడున్నాడు? అక్కడ సహోదరుల్ని చూడండి 3వ అధ్యాయం 13-14. సహోదరులను లోకం మిమ్మల్ని ద్వేషించేలా ఆశ్చర్యపోకండి. లోకం ద్వేషిస్తారు మనల్ని, ఆశ్చర్యపోకలేదు. అవునా? యథార్థంగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు లోకం ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది, ఆశ్చర్యపోకదు. మనము సహోదరుని ప్రేమిస్తున్నాం కనుక మరణంలోనే జీవం దాటున్నామని ఎరుగుదాము. ప్రేమ లేనివాడు మరణం ముందు నిలిచున్నాడు. తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు.
ఏ నరహంతకుని యందును నిత్యజీవం ఉండదని మీరు ఎరుగుదురు. అర్థమైందా? సహోదరులు ద్వేషించేవాడు, ప్రేమ చూపలేని వాడు దేవుని సంబంధి కాడు. సహోదరులు ద్వేషించేవాడు ఎవరు కాదు? నరహంతకుడు అన్నమాట. సహోదరుని ద్వేషించేవాడు ఎవరు? నరహంతకుడు. అందుకని ప్రేమ కలిగి ఉన్నామా, ద్వేషం కలిగి ఉన్నామా? ప్రేమ ఉంటే చెప్పాడు 16-17లో, ఆ నిమిత్తం మనం ప్రాణం తన ప్రాణం పెట్టాడు కనుక దీని మన ప్రేమ ఏంటని తెలుసుకున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణాలు పెట్టబద్దులమే ఉన్నాము. ఈ లోకపు జీవనోపాధి గలవాడు తన సహోదరుని లేమి కలుగు చూసి అతను వెళ్ళి అంత మాత్రమే కనికరం చూపను అని ఎందుకు దేవుని ప్రేమ ఎలా గెలుచును? అర్థమైందా? మనము చాలా కుటుంబాలను చూస్తూ ఉంటాం, మనకెందుకులే అనుకుంటాం, అంతే. ప్రేమ లేదు మనకి. ప్రేమ లేకపోతే దేవుని సంబంధి కాదు, అంతే. వెంటనే మనము మన కనికరం అనేది రావాలి, అంతే. అర్థమైందా? అంతేగాని వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ బాధ్యత వాళ్ళు చూసుకోవడం మనకి ఎందుకు వచ్చింది అని చెప్పేసి మనం నిర్లక్ష్యం చేయకూడదు అన్నమాట. సహోదరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చెప్పారు కదా రాత్రి, ఒకరి భారం ఒకడు భరించాలి అని చెప్పేసి ఇబ్బందులు ఇటు పక్కన 2 కేజీలు వేసుకెళ్తున్నాడు. 20 కేజీలు మీద పెట్టుకున్నాం, భారం తగ్గించాం. అంటే ఏంటి? ఇబ్బందులు సమస్యలతో ఉన్నప్పుడు నీ సహోదరుడికి నువ్వు సహాయం చేయడం వల్ల తన భారాన్ని నువ్వు తగ్గించిన వాడు అవుతావు. అవునా కాదా? భారాన్ని తగ్గించిన వాడు ప్రభు పనిలో ప్రభు యొక్క సంఘంలో ముందుకు సాగుతూ ఉంటాడు. భేదలు ఎవరో పట్టించుకోరు, ఎవరు పడతారో వాళ్ళు ఆ బాధలు పట్టుకొచ్చి ఆదివారం రావడమే తప్ప అసలు ఆదివారం నాడు వచ్చినప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం కానీ పురుకొల్పుకోవడం కానీ ఉండదు. మీరు ఆరాధనకి ఎందుకు రాలేకపోతున్నారని అడిగి ఆర్థిక ఇబ్బందుల వల్ల కాబట్టి ఏంటి పరిస్థితులు, ఇది పలానా, కాబట్టి ఇదిగో మేము స్థానికంగా ఉన్నాం, మేమందరం కలిపి మిమ్మల్ని కొద్దిపాటిగా మీకు తేలిక చేస్తాం. సంపూర్ణంగా తీయలేదు, సంపూర్ణంగా తీస్తే మళ్ళా పరిస్థితులు వేరేగా ఉంటాయి. కాబట్టి తేలిక చేసామనుకో, బాధలు ఉంటే రావాలి, నువ్వు కొద్దిగా తేలికపాటు చేసామనుకోండి ముందుకు సాగుతాడు. అవునా కదా? కాబట్టి భారం భరిస్తున్న వాళ్ళని బాధ్యతగా ఆలోచించగల స్థానిక సంఘం. అర్థమైతే అర్థమలేదా? కాబట్టి స్థానిక సంఘంలో ఎవరు ఏ ఇబ్బందులు బట్టి ఏ సమస్యలు బట్టి వారు నిర్లక్ష్యం చేస్తున్నారో ఆలోచించగలిగి సంఘం ఒకరి భారం ఒకరు భరించుకుంటూ ముందుకు సాగాల్సిన వారు. ఎవరైనా త్రోవ తప్పితే వారిని సరైన దారిలో నడిపించాల్సిన బాధ్యత కూడా సంఘాందే. అవునా కదా? వస్తే వస్తారు, పోతే పోతారు, వస్తే వస్తారు, పోతే పోతారు. మనకెందుకు? త్రోవ తప్పినంటి వాళ్ళని సరి చేయాల్సిన బాధ్యత ఉందా లేదా సంఘానికి? వస్తే వస్తారు, పోతే పోతారు. నీదా సంఘం? ప్రభుదా? మరే ప్రభుదైనప్పుడు నువ్వు బాధ్యతగా చేయాల్సిన బాధ్యత ఉంది, బాధ్యతగా చేయాల్సిన వాళ్ళు మేము. అర్థమైనా కదా? కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పసిపిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, తండ్రులు. ఆ స్థానిక సంఘం కొనసాగుతూ ఉండాలన్నమాట. తండ్రుల స్థాయిలో ఉన్నవాళ్ళంటే ఉదాహరణకి సంఘ పెద్దల స్థాయిలో ఉన్నవాళ్ళు సంఘాన్ని ఏం చేయాలి? నడిపించగలగాలి. అంటే ఏం చేయాలి? మాదిరి జీవితం కలిగినటువంటి వాళ్ళే సంఘానికి మంచి ప్రోత్సాహకరమైన పరిస్థితులు ఇవ్వగలగాలి. ఏకపత్ని పురుషుడు, బోధింపగలిగిన సమర్థుడు, మితానుభావుడు, అతిథి ప్రియుడు, అవునా, తన కుటుంబాన్ని వాక్యానుసారంగా నడిపించుకోగలిగిన వాడు, భార్య బిడ్డలు కూడా అపోస్తుల బోధ చేత నడిపించగలిగిన వాడు. అలాగ నడిపించగలిగి అర్థమవుతుందా? అలా నడిపించగలిగితే నువ్వు సలహా, ప్రోత్సాహం ఇలాంటి చేయటానికి అర్హులమై ఉంటున్నావు. అర్థమైంది? అర్థమలేదు. బోధే సరిగ్గా రాదు, బోధించడమే రాదు. ఏ సలహా సంఘానికి మనం సలహా ఇస్తాం? మనం ఆచరించి సలహా ఇస్తే. నేను చెప్పానా మీకు? ఏం చెప్పాను? నేను ఎక్కువగా ఇంత స్థాయికి రావడానికి కారణం దైవ సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉంటే అవి ఎంత ఇబ్బంది అయినా సరే కొన్ని నా దగ్గర పెట్టుకుంటాను. నా దగ్గర బీరువాలో బుక్స్ ఉంటాయి ఎక్కువగా. మీకు అర్థమైనా అర్థమలేదా? ఎక్కువ మెటీరియల్ ఉంటుంది. అది కూడా 40 సంవత్సరాలు కష్టపడి నాయింది దేవుడు నా కోసం చేశాడు. నేనేం దాచుకోకుండా చెప్తున్నాను, అందరికీ ప్రచారం చేస్తున్నాను. మీకు అర్థమవుతుంది? అర్థం అవ్వలేదు.
రూపాయికి రూపాయికి పైకి చూసుకుంటే నీ జ్ఞానం ఏమవుతుంది? ధనము సమయము. ఏం చేయాలా? ధనము సమయము. ఒక 20,000 30,000 పెట్టి పుస్తకాలు కొనుక్కున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? అర్థమవుతుందా? సుమారుగా నేను ₹1,00,000 ఖర్చు పెట్టి ఉంటాను ఓన్లీ దైవ సంబంధించిన పుస్తకాలు. మరి మీ స్థాయికి నా స్థాయికి తేడా ఉంది. వయసు ఏం పెద్ద ఏం డిఫరెంట్ ఏం కాదు, మా 10 సంవత్సరాలు తేడా ఉండొచ్చు అంతే. కానీ మనకి ఊరికనే వచ్చేది ఇలా నేర్చేసుకుని వెళ్ళిపోయినా మీరు మర్చిపోతారు. ధనము సమయము ఖర్చు పెడితేనే ఏం జరుగుతుందా? సందేశం అనేది నిలబడుతుంది. మరి ఇప్పుడు నా సందేశం ఎవరైనా చచ్చిపోయేదాకా ఏమైనా దొంగిలించగలుగుతారా? మరే సంపాదించుకుంటే కూర్చుని అయినా చెప్పచ్చు. సందేశమే రాదు, ఇంకా పరుగులు పెడుతున్నాం వయసు అయినా ఏమవుతుంది? అందుకని బోధించ సమర్థుడై ఉండాలా. మాదిరికరమైన జీవితం ఉండాలి. అప్పుడు మనం స్థానిక సంఘంలో సలహాలు ఇవ్వడానికి సలహా ఇస్తే స్వీకరిస్తారు. మాదిరికరమైన జీవితం ఉంటే కనుక సలహా ఇస్తే ఏం చేస్తారు? సంఘం పాటిస్తారు. అయ్యో బ్రతుకుతున్న ఆయన వినండి ఒకసారి అంటారు. అనుభవం చెప్పాడు కదా, అనుభవం చెప్పిన ఆయన ఇప్పుడు ప్రసంగి అనుభవం చెప్పాడా? నాయన నేను అనుభవించాను, ఏమీ లేవు నాయన. ఇప్పుడు మనం వాటిని ఏదో ఉందని అనుభవించడానికి పైకి గొంతులు వేస్తున్నాం అనుకోండి, మనం ఏమవుతాం? గొంతులేసి ఏమైపోతాం? మళ్ళా పడతాం. అయ్యో ప్రసంగి చెప్పాడే, అసలు మన అనుభవంతో చెప్పాడు, మనకి వినపడింది, అయినా ఏదో ఉందని వీళ్ళు మళ్ళీ వెనకపడ్డా. నేను అవునా కాదా? కాబట్టి దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, గ్రంథాన్ని సంపూర్ణంగా మనం ఎరిగిన వారుగా ఉంటే సంఘపరమైన జీవించడం, సందేశం ఉంటేనే జీవితం ఉంటుందిలే. జీవితంలో ఏ దుష్టుడికి సందేశము తెలియదు. దాని 12 దుష్టుడికి సందేశం సంపూర్ణంగా తెలియదు. అర్థమైంది? దుష్టకార్యాలు చేసేవాడికి సందేశం ఏమీ తెలియదు. భక్తిపరుడికే దేవుడు తన సందేశాన్ని అందిస్తాడు. బోధించగలిగిన వాడు జీవించగలిగి ఉంటాడు. అదైనా అర్థమలేదా? కాబట్టి మనము బోధించి జీవించే స్థాయిలో ఉంటే తండ్రి స్థాయిలో. అపవాది సంబంధించినవన్నీ కూడా అపవాది ఎప్పుడు చూడండి, ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఫస్ట్ పిల్లలకు అర్థం కాదు. ఈ సమస్య ఎందుకు వచ్చిందో పిల్లలకు అర్థం కాదు, కానీ యవనస్తుడికి అర్థమవుతుంది. ఇది అపవాది బాణం అని. ఎవరి బాణం? అపవాది బాణం అని. నేను కుటుంబంలోనైనా ఏ బాణం వేసినా ఆలోచించగలుగుతాను. సంఘంలో నుంచి ఏ బాణం వచ్చినా అది అపవాది సంబంధించిన వాళ్ళ నుంచి వచ్చిందా అంటే, అపవాది ఎవరిని వాడు పేతుగాని వాడుకోలేదా? మరే సంఘంలో ఎదగలేనటువంటి అపవాది వాడుకుంటాడు. కాబట్టి బాణం వచ్చిందంటే ఇది అపవాది సంబంధించిందా దైవ సంబంధించిందా ఆలోచిస్తాను. అలా కుదరదని చెప్పేస్తాను. స్థానిక సంఘాన్ని కొంతమంది స్థానిక సంఘంలో మేము పనిచేస్తున్న స్థానిక సంఘంలో పాల్గొల్లో లేడీస్ ఇస్తారు సహకారం, పురుషులు మాట్లాడతారు. ఒకసారి సంఘంలో మాట్లాడరు, కీ ఇస్తారు. భార్యాభర్తల క్లాస్ మానేయండి, భార్యాభర్తల క్లాస్ మానేయండి. సంఘపరంగా ప్రారంభించాం, ఆపకూడదు. మీరు ఆపేస్తే నేను నడిపిస్తాను. మీరు ఆపేస్తే నా కొంత సంఘానికి నేను ధర్మిస్తాను. నేను వద్దు నడిపించు. కొంతమంది వెనకాల నుంచి వస్తాయి, నేను అది గమనించగలుగుతాను. మీకు అర్థమైందా? ఏదో ఊరకనే తలూపి ఇలా గంగిరెద్దులాగా ఉండకూడదు. ఏ స్థాయిలోకి ఎదగి ఉండాలంటే మనం అపవాది వేసి అగ్ని బాణములన్నింటినీ ఆర్పగలిగిన ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు ఇస్తాడో అది ధరించుకుని ఉండగలిగితే మనం బాణం ఆర్పగలుగుతాం. అప్పుడైతే అర్థమలేదు. బోధ చేత కూర్చోబెట్టేస్తాను అంతే. బోధ ఇది చెప్తుంది.
బాగా తెలియదు నీకు, కూర్చో అని చెప్పేస్తాను అంతే. బాగా తెలియదు నీకు, బాగా తెలియదు, దైవ కార్యక్రమాలు అబ్జెక్ట్ నువ్వెవరు, బాగా తెలియదు, బాగా తెలియకపోతే మాట్లాడుకోవాలి వచ్చు. కాబట్టి యవనస్తుడైన వాడికి సందేశం తెలిసి ఉంటుంది కాబట్టి అపవాది బాణం వేస్తే దానికి ఆత్మకలిగిన శక్తి సామర్థ్యాలు జ్ఞానం వేస్తాడనమాట. దేవుని వాక్యంతో కొడతాడనమాట. ఆ బాణం అగ్ని బాణం ఆరిపోద్ది అంతే. అర్థమలేదా? అలాగే స్థానిక సంఘము ఏదో ఆదివారం వచ్చింది ఆరాధన చేసాం వెళ్ళిపోయాం కాదు. స్థానిక సంఘంలో పిల్లలు ఉంటారు, యవనస్తులు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు. సమస్యలు ఎవరి వాళ్ళు వస్తాయంటే పిల్లల వాళ్ళు వస్తాయి. అంటే ఆత్మ సమానంగా ఎదగలేని వాళ్ళ ద్వారానే వస్తాయి. తండ్రి ద్వారా రాదు, యవనస్తుల ద్వారా రాదు. ఆత్మ సంబంధమైన యవనస్తులు ఎపిస్పత్రుల ఆరాధ్యంలో చెప్పారు కదా, సర్వాంగ కవచం ధరించుకోగలిగిన వాళ్ళు, అపవాది వేసి అగ్ని బాణాలు ఆపగలిగిన వాళ్ళు ఎవరు? కాబట్టి సమస్యలు ఎక్కడి నుంచి వస్తాయంటే పసిపిల్లల నుంచి వస్తాయి సమస్యలు. చెప్పాను కదా, కిస్ 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 అంటూ ఉంటారు. ఏదైనా వచ్చిందంటే గొడవ. ఆలోచించగలిగిన సామర్థ్యము తండ్రులకి ఉంటుంది అంతే, పిల్లలకు ఉంటుందా? నాకు అది కావాలి అంటారు అంతే. అలా బ్లేడ్ కావాలని కూడా పెడతారు, అవునా? తండ్రికి ఆలోచించాను, నాయనకి ఉపయోగపడింది కాదు. తండ్రికి ఆలోచించే సామర్థ్యం ఉంటుంది. యవనస్తుడైన వాడిని ఎందుకు ఆర్మీలో తీసుకున్నారు తెలుసా? సమర్థవంతంగా పనిచేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఎక్కడి నుంచి అయినా సౌండ్ కనిపెట్టగలిగిన పరిస్థితులు ఉంటాయి. శత్రువుని వేటాడగలిగే సామర్థ్యం ఉంటుంది యవనస్తుడికి. అర్థమైనా దూరందా? అందుకని అగ్ని బాణాలని ఆర్పగలిగిన సామర్థ్యము ఒక యవనస్తుడికే ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ దశలో ఉన్నావు? స్థానిక సంఘంలో ఏ దశలో ఉన్నారు? పసిపిల్లల దశలో ఉన్నారా? తండ్రులు చెప్పిన మాట ఏనండి, బోధించి జీవించే వాళ్ళ యొక్క సలహాలను ఆచరించండి. అర్థమైందా? దేవుని వాక్యం బాగా నేర్చుకుని దేవుని వాక్యము అపవాది చేసి అగ్ని బాణాలను ఆర్పగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళని యవనస్తుల్ని మాదిరి పెట్టుకోండి. పసిపిల్లలైన వాళ్ళు యవనస్తులు తండ్రులు చూడాలి. అర్థమైనా అర్థమలేదు? ఆ స్థితిలో ఉంటే సంఘము, పిల్లలు, యవనస్తులు, తండ్రులు ఈ పరిస్థితుల్లో ఉంటే సందేశము ఈజీగా అర్థమవుతుంది. అందుకే తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవారిని ఎరుగున్నారు కానీ మీకు రాస్తున్నాను అన్నాడు. ఎదిగిన వాళ్ళే ఎదగలేలా, అది చూడండి అక్కడ, ఆది నుండి ఎదిగిన వారు కనుక మీకు రాస్తున్నాను. చూడండి అక్కడ 14 వచనం. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను అన్నాడు. ఎరిగి ఉండటం ఏంటి? ఆది నుండి ఉన్నవాడిని ఎరిగి ఉండటం ఏంటి? ఎరిగి ఉండటం అంటే ఏంటి? ఆయన యొక్క అనుభవాన్ని కలిగి ఉండడం. అది యవనస్తులారా మీరు దుష్టుని జయించారు అంటే ఏంటి? అపవాదేశ అగ్ని బాణాలన్నీ ఆడుతున్నారు. చూడండి ఎపిసోడ్ 22 ఒకసారి. అధ్యాయం 16 వచనం. ఇది కాక విశ్వాసం డాలు పట్టుకోండి, దాంతో మీరు దుష్టిని అగ్ని బాణాలన్నింటినీ ఆర్పుటకు శక్తిమంతులు ఆగుతారు. మరి రక్షణ శిరస్త్రావం దేవుని వాక్యమైన ఆత్మకార్యం ధరించుకోండి అని యవనస్తులైన వాడికి, అంటే యవన దశలో ఉన్న స్థానిక సంఘంలో ఆత్మ సంబంధంగా యవన దశలో ఉన్న వారికి దేవుని వాక్యము సంపూర్ణంగా ఎరిగి ఉంటారు. అవునా? ఉంటే ఏం చేస్తారు? వాక్యం ద్వారా సమాధానం చెప్తారు, సొంత ఆలోచన చెప్పరు. మత్తయి సువార్త 4 అధ్యాయాలు యేసు ప్రభు ఎలా సమాధానం చెప్పారు అపవాదికి? వాక్యం ద్వారా.
అందువల్ల స్థానిక సంఘంలో ఎవరి ఆలోచన అయినా ఎందుకు వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో యవనస్తుడికి తెలిసిపోతాడు. ఓహో, ఇది దుష్టుడి ఆలోచన అని దాన్ని ఆర్పడానికి వాక్యం విసురుతాడు. దుష్టుడి ఆలోచన, అపవాది ఆలోచన వేశాడనుకోండి, వెంటనే సంఘంలో యవనస్తుడు ఉంటే కనుక దాన్ని ఏం చేస్తాడు? వాక్యం ద్వారా ఏం చేస్తాడు? ఆర్పేస్తాడు అంతే. అలాగూ స్థానిక సంఘం ఉంటే దైవ సంబంధమైన కార్యక్రమాలు అనేవి ఏం చేస్తాయంటే అర్థమైందా? ఆత్మ సంబంధమైన క్షేమాభివృద్ధి ఉంటుంది. మనం రాత్రి మాట్లాడుకున్నట్టుగా ప్రభు కార్యాభివృద్ధి ఎందుకు ఎల్లప్పుడూ ఆసక్తులే ఉంటారన్నమాట. ప్రభు కార్యాభివృద్ధిలో, ప్రభు కార్యముల్లో, ప్రభు కార్యాల్లో ఎప్పటికీ ఏముంటుంది? ఆసక్తి ఉంటుంది. ప్రభు కార్యాలకి ఎప్పటికీ ఆసక్తి ఉంటుంది. నాకు ఆసక్తి ఉంది కానీ దేహం సహకరించట్లేదు. అదైందా? 15 సంవత్సరాలు అలు పెరగకోకుండా పొద్దున్న సాయంత్రం బైబిల్ క్లాసులు అనేక చోట్ల మా ఏరియాలో అనేక ప్రాంతాల్లో తిరిగేవాడిని. మీకు అర్థమైందా? బర్త్డే మీద తిరిగేవాడిని. 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు అయినా బస్సుల మీద తిరిగేవాడిని. ప్రయాణాల్లో అలసిపోయేవాడిని. దేహంలో నాకు చిన్న సమస్య ఉంది, అలసిపోయేవాడిని. దానివల్ల ఇబ్బంది పడిపోయేవాడిని. కానీ ఆసక్తి ఇప్పుడు కొంత ఎబ్రి గ్రీక్ భాషలు నేర్పించాలని ఆసక్తి ఉంది, బైబిల్ క్లాసులు పెట్టి. కానీ సామర్థ్యము తెలుగు నేర్పిస్తున్నాం ప్రస్తుతానికి. ఇంకా అంత సామర్థ్యం, ధన సంబంధమైన సామర్థ్యం ఇంకా ఎదగలేదు కాబట్టి ఆలోచన చేస్తాం. ఆసక్తి ఎప్పటికీ తగ్గిపోకూడదు. సువార్తికుడికి ఎప్పుడు కూడా నిరుత్సాహం రాకూడదు, నిరుత్సాహపడకూడదు. అంతే. గ్రంథాన్ని ఎన్ని బాధలున్నా, ఎన్ని అవమానాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా సందేశం నేర్చుకుంటానే ఉండాలా. ఇంకా మూలం అనగా మూల భాష అవసరం నేర్చుకుని ఒరిజినల్ వరల్డ్లో ఏముందనే సంబంధించి తెలియపరచాలి. అలాగున ఆ స్థాయికి మనం ఎదగలిగితే ఎవరైనా సందేశం ఎదుట తలదించాల్సిందే. అవునా కదా? సందేశాన్ని ఎదిరించి ఏం చేయగలుగుతారు చెప్పండి? ఏం చేయగలుగుతారా? ఏం చేయలేదు. కాబట్టి స్థానిక సంఘాలని మనము ఆత్మ సంబంధంగా నడిపించాల్సిన వారమే ఉన్నాం. కాబట్టి మొదటి శతాబ్దంలో స్థానిక సంఘంలో ఆత్మ సంబంధంగా వెళ్తున్న వాళ్ళు తండ్రులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. పిల్లలు ఎప్పుడూ ఉంటారు. ఎందుకనంటే బాప్తిసం పొందుతూ ఉంటారు కాబట్టి. ఆ పిల్లల ఆలోచన అస్సలు తీసుకోకూడదు. నువ్వు మీ ఇంట్లో పిల్లల ఆలోచన తీసుకుంటావా, మీ భార్య ఆలోచన తీసుకుంటావా, లేకపోతే మీ తండ్రి ఆలోచన తీసుకుంటావా? ఈ విషయంలో ఏం చేయాలి నాన్న అని అడుగుతాను. లేకపోతే తండ్రి సమానులైన వాళ్ళ ఆలోచన అడుగుతావు. అవునా? మీ అబ్బాయిని అడుగుతావా? మీ అబ్బాయిని అడిగితే రెహబాంలే ఉంటుంది. ఎవలా ఉంటుంది? రెహబాంలే ఉంటుంది. మొదటి 12 జిల్లా ఏదైనా అంటాడు అంతే. అవునా? అది విషయం. మీ అబ్బాయి మాట వెళ్ళావంటే నువ్వు గోతులో పడతావు. అదే తండ్రుల సలహా ఇంటే, తండ్రుల స్థాయిలో ఎదిగిన సలహా ఇంటే పడిపోతామా? పడిపోము అన్నమాట. అందుకని దేవుని పిల్లలుగా స్థానిక సంఘము ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉండాలి. అప్పుడే అనుభవంతో తన ఆలోచన విధానాలను తెలియజేస్తూ ఉంటారు. అదవుతుందా? అది ప్రభు సంఘం యొక్కలో తండ్రుల స్థాయి, ప్రభు యొక్క సంఘంలో యవనస్తులు, ప్రభు యొక్క సంఘంలో పిల్లలు. ఏదో ఒకరిని పెళ్ళికి రాగానే పొందేసి ఉంటారు చూసారా, 100 మంది, 200 మంది, 500 మంది. అది అంతా కూడా మొత్తం అంతా కూడా 10 సంవత్సరం 20 సంవత్సరాలు ఉన్నారు పసిపిల్లలే. ఎందుకంటే తండ్రి ఎవరో తెలియదు, ప్రభు ఎవరో తెలియదు. సంగతులు ఎరగనట్టు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? వాళ్ళు ఇంకా వాళ్ళు ఎప్పుడు ఆ స్థితిలో ఉన్నారు. ఏదంటే అదే స్థితిలో ఉన్నారు. అర్థమైందా? అర్థమలేదా? కాబట్టి 4వ అధ్యాయంలో అనేక మంది ఆత్మలు బయలుదేరిని అది దేవుని సంబంధమైనదో కాదో పరీక్షించమన్నాడు. వెలుగులో నడిచేవాడు, ప్రేమ కలిగి ఉన్నవాడు, అర్థమైందా? ఎవరు సంబంధుడు? అంతే. ప్రేమ లేనివాడు దుష్టుడి సంబంధం. అందువల్ల
ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. అపోస్తుల బోధ వెలుగులో ఉండాలి, బోధ వెలుగులో నడవాలన్నమాట. అపోస్తుల బోధ యొక్క వెలుగులో నడవాలి. మొదటి అధ్యాయం చూడండి. జీవవాక్యం చూసినది ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటుమో కన్నులారా ఏది చూస్తేమో ఏది నిదానించి కనుగొంటేమో. యోహాను సువార్త అంతేనా? ఆయన చెప్తున్నది ఏంటి? యోహాను సువార్త అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన యేసుప్రభుని కళ్ళారా చూశారు, ఆయన చేతులారా రొమ్మను ఆనుకున్నాడు, ఆయన తాకాడు. ఆయన యోహాను సువార్త చెప్తున్నాడు మొదలు వచ్చిన. యోహాను సువార్త అయిపోయింది కదా మనకి. మరి యోహాను గారు చేతుల తాకారా లేదా? విన్నారా లేదా? చూసారా లేదా ప్రభుని? మరి తిరిగి లేచిన తర్వాత కూడా చూసి మూడోసారి మాట్లాడినప్పుడు యోహాను గారు పేతురు గారు ఉన్నారా లేరా? మరి బోధించడం చూశారు, విన్నారు, తిరిగి లేవడం చూశారు, ఆ విషయాలు చెప్పుకుంటున్నారు. ఆది నుండి చదవండి. ఆది నుండి ఏది ఉండేనో మేమేది వింటుమో మేమేది విన్నామో కన్నులారా ఏది చూస్తేమో ఏది నిదానించి కనుగొంటేమో మా చేతులు దేన్ని తాకి చూసానో ప్రభుని అది మీకు తెలియజేస్తున్నాం. అంటే ప్రభుని యేసుక్రీస్తు అని మీకు తెలియజేస్తున్నాం. మేము చూసిన ఆయన్నే, మేము తాకింది ఆయన్నే, మేము నిదానించి కనుగొన్నది ఆయన్నే. ఆయన ఆది నుంచి ఉన్నవాడు, ఆయన మేము చూసాం. అదే మీకు చెప్తున్నాం, అదే మీకు చెప్తున్నాం. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడని చెప్తున్నాం మీకు. మేము చూసాం, విన్నాం, తాకాం. మీరు ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు శరీరధారిగా రాలేదంటున్నారంట. మేము తాకి చూసాం, ఏమన్నాం? 5 అధ్యాయంలో చెప్పాడు కదా ఆయన. 5 అధ్యాయంలో చెప్పారా? పరిశుద్ధాత్ముడు, నీళ్ళు, రక్తం ఏం చేస్తున్నాయి? మరి సాక్ష్యాలు ఉన్నాయి. నా సాక్ష్యమే కాదు, 6-7 వచనాల్లో నా సాక్ష్యమే కాదు, పరిశుద్ధాత్మ సాక్ష్యం ఉంది, పరిశుద్ధాత్మ యొక్క సాక్ష్యం ఉంది. దేహంలో నీరు, రక్తం సాక్ష్యాలు ఉన్నాయి. యోహాను సువార్తలో రుజువు చేశాడు, మొదటి యోహాను పత్రికలో కూడా తెలియపరచు. అందుకని మేము ఏం చూసామో అది చెప్తున్నాం. మీకు ఏం చూసామో, ఏం నిదానించి కనుగొన్నామో అదే మీకు చెప్తున్నాం. అది ఆ జీవం ప్రత్యక్షమైంది. దేవుని తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మేము చూసి ఆ జీవాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ దాన్ని మీకు తెలియపరుస్తున్నాం. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు నిత్య జీవం అనుగ్రహించాడు. ఆ నిత్య జీవం ఆయన్ని పంపించాడు. ఆయన పంపించాడు, మేము చూసాం. అది దాని గురించి మీకు సాక్ష్యం చెప్తున్నాం, దాన్ని మేము తెలియపరుస్తున్నాం. ఆ నిత్య జీవమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీకు ఏం చేస్తున్నాం? తెలియపరుస్తున్నాం. కాబట్టి మాతో కూడా మీకు సహవాసం కలిగినట్లు. అది ఏది మాతో పాటు అంటే అపోస్తలులు, ఆ మానవులు సాగిసాను. మాతో పాటు మీకును సహవాసం కలిగినట్లు. నేను చూసిన దాన్ని విందని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉంది. అది కాబట్టి అపోస్తులు బోధన అనుసరించే వారితో సహవాసము, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారని బోధించి వెలుగులో తమ జీవితాన్ని సరిచేసుకుంటూ ప్రేమ కలిగి, సహోదరుల పట్ల ప్రేమ కలిగేవాడు దేవునితో క్రీస్తుతో సహవాసం ఉన్నవాడు. అదైనా అదవలేదా? జీవితాన్ని మార్చుకోవట్లేదు, దేవుని వాక్యం వెలుగులో నడవట్లేదు. అంటే అపోస్తుల బోధన అనుసరించి తన జీవితం నడవట్లేదు. దేవుని సంబంధి కాదు. ప్రేమే లేదు, సోదరు పట్ల ఏం లేదు, ప్రేమే లేదు. ప్రేమ లేకపోతే నరహంతుడు. ప్రేమ లేనివాడు దేవుని సంబంధి కాదు అన్నమాట.
ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఏంటి? నువ్వు నష్టపోయి సాయం చేయదు, అవునా? ఏం చేయడు? నువ్వు నష్టపోయి సాయం చేయదు. అందుకే అమెరికా నుంచి వచ్చే సహోదరుల యొక్క సహకారాలకు మేము ఎందుకు ఒప్పుకోలేదంటే, వాళ్ళు వచ్చిన దాంట్లో కొంత సహాయం, వాళ్ళు వచ్చిన దాంట్లో కొంత పంచి వాళ్ళు కొంత దాచుకున్నారు కాబట్టి అది ప్రేమ కాదు. నీ కష్టాతీతంలో నుంచి నువ్వు నష్టపోయి సహాయం చేస్తావు చూసావా, అది ప్రేమ. ఇక్కడ మాట్లాడుతుంది వ్యక్తిగా మాట్లాడుతున్నాడు. నువ్వెవరికి నీ జీవితంలో నష్టపోయి ఎవరికి సాయం చేసావు? చూడండి అక్కడ మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ఈ లోకపు జీవనోపాధి గలవాడేంటి తన సహోదరునికి లేమి కలుగుడు చూసి అతని అది ఎంత మాత్రము కనికరం చూపలేదు. దేవుని ప్రేమ ఎలాగ నిలుచును? ఇది వ్యక్తిగతమైన సంబంధించింది. సంఘానికి 2 విషయాలు తెలియాలా. ఒకటి, సంఘం ద్వారా చేసే పనులు తెలియాలా. 2, వ్యక్తిగతంగా చేసే పనులు తెలియాలా. ఏం తెలియాలి? సంఘం ద్వారా చేసే పనులు, సువార్త ప్రకటన, అదాయిందండి. అలాగే చందా వేసుకుని కొంతమందికి సహాయం చేయటం, అవి సంబంధించినవి. ఇది నీ వ్యక్తిగతంగా నీ ప్రేమ. నీకు అసలు దేవుని ప్రేమ ఉందా లేదా? నీకు దేవుని ప్రేమ ఉందా లేదా? నీకు దేవుని ప్రేమ ఉంటే నువ్వు నీ సహోదరుని ఎప్పుడైనా నువ్వు నష్టపోయి నువ్వు ఏదైనా సాయం చేసావా? నీకుంటే నేను ఇస్తానంటే అది లోకంలో వాళ్ళు కూడా పంచిపెడుతున్నారు. లోకంలో తమకు ఉన్నదాన్ని బట్టి ఏం చేస్తున్నారు? పేదలకి కోట్లు ఇస్తున్నారు, అవునా? అది కాదు. ప్రభు ప్రాణం కోల్పోయాడా లేదా? నువ్వు సహోదరుడి కోసం నీ ఆస్తులు ఏం చేసావు? నీ ఆస్తులు ఏం నష్టపోయావు? సహోదరుని ప్రేమించడం కోసం. సహోదరుని ప్రేమించడం కోసం నీ వ్యక్తిగతంగా ఏ సహోదరుడి కోసం నీ ఆస్తి నష్టపోయావు నువ్వు? ఏం ఎప్పుడు ఏం చేసావు? ప్రేమించావు నువ్వు. వ్యక్తిగతంగా నీకు అసలు ప్రేమ ఉందా? వ్యక్తిగతంగా నీకు ప్రేమ ఉందా? నీ సహోదరుల కోసం నువ్వేమైనా నష్టపోయావా? నీ పిల్లల కోసం నష్టపోవడం కాదు, నీ భార్య కోసం నష్టపోవడం కాదు, నీ సహోదరుడి కోసం నువ్వేమి నష్టపోయావు? ఏమమ్మా ఆస్తి, లేకపోతే నీ కష్టాతీతం నుంచి ఏమిచ్చావు? నీ సహోదరులకు ఏమిచ్చావు నువ్వు? వ్యక్తిగతంగా నీ ప్రేమ. ఆదివారం కానుకలేయటం కాదు, అది నీ బాధ్యత. అది ఆదివారం కానుకలేయటం అనేది నువ్వు సంపాదించిన దాంట్లో నీ బాధ్యత. వ్యక్తిగతంగా నువ్వు సహోదరుడి పట్ల ఏం చేస్తున్నావు? నువ్వు ఎంతమంది సహోదరులకు నువ్వు సహాయం చేసావు? సంఘంలో ఉన్న వాళ్ళకి. నీ వ్యక్తిగతంగా నీ సహోదరులకి నువ్వు ఎంత నష్టపోయి ప్రేమించావు సహోదరులు? అదైనా అర్థం అవ్వలేదా? అది సంఘం పరంగా సంఘం చేసే పనులు సంఘం చేస్తుంది. ఒక సహోదరుడిగా నువ్వేం చేసావు సంఘంలో వాళ్ళకి? సంఘంలో ఉన్న సహోదరులకి నువ్వేం చేసావు వ్యక్తిగతంగా? మీకు అర్థమవుతున్నా అర్థం అవ్వట్లేదా? అందువల్ల దేవుని పిల్లలుగా సంఘం ద్వారా జరిగే పనులు సంఘం ద్వారా జరుగుతాయి. వ్యక్తిగతంగా నువ్వేం చేస్తున్నావు? వ్యక్తిగతమైన కార్యక్రమం సంఘంలో. ఇదేం చెప్పాడు? నీ సహోదరుడు కనికరం, నీ సహోదరుడు జీవనోపాధి లేమిలో ఉన్నాడు అంటే అర్థమేంటి? భోజనం పని లేకున్నాడు, వస్త్రాలు లేకున్నాడు, లేకపోతే ఆర్థిక అనారోగ్యస్తులే హాస్పిటల్ చూపించలేని స్థితిలో ఉన్నాడు. నీ ధనం ఎందుకు వచ్చి పెట్టావు నీ జీవితంలో? అది కదా ప్రేమ. సహోదరుల పట్ల అది కదా ప్రేమ. సంఘం ద్వారా నువ్వు ఎంతమందికైనా ఆ స్థానిక సంఘానికి, ఈ స్థానిక సంఘానికి, యెరూషలేములో ఉన్న స్థానిక సంఘానికి కడుబీదలో ఏం చేశారు? చందా చేసుకుని పంపించారు. అది
సంఘం అంతటికి సహాయం, సంఘం ద్వారా సంఘం అంతటికి సహాయం చేశారు. వ్యక్తిగతంగా నువ్వు ఎంత సహోదరులకి నువ్వు నష్టపోయావు, కనికరం చూపించావు సహోదరులు, అప్పుడు ప్రేమ ఉన్నది. మీకు అర్థమైనా తోలేదా? అది విషయం. అందుకే నేను సాయి సంఘంలో డబ్బులు నిలవచ్చను. నిలవస్తే పెట్టనా చేయడానికి వస్తారు చాలామంది. మీకు అర్థమైనా తోలేదా? సాయి సంఘంలో ఆదివారం వస్తాయా, శనివారం ఖర్చు అయిపోతాయి అంతే. ఆడు చర్చి బిల్డింగ్కి అయినా వెళ్ళిపోవాలా, ఇటు బైబిల్ క్లాసులకి వెళ్తూ ఉంటే, ఇటు ఎవరైనా అనారోగ్యంలో ఉంటే వాళ్ళకి వెళ్ళిపోతాయి అంతే. ఓ లక్ష్యం ఉన్నాయనుకో, నేను మనగానే ఎవరైనోడు ఎవరైనోడు కూడా ఏం చేస్తారు, ప్రేమ దైవ సంబంధమైన కార్యక్రమాల్లో పాల్గొస్తారు కానీ ప్రేమ కానీ లేని వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు. ఏమని లక్ష్యం ఇలాగా అని తిప్పుతారు. ఆ తిప్పుడు కార్యక్రమాలు లేవు మా దగ్గర. సంఘంలో ఉంటే సంఘం ద్వారా పంపేస్తాం, లేదా సందా చేసుకుంటాం, వ్యక్తిగతంగా పలానా చెప్పేసి అందేస్తాం. అద్భుతంగా జరుగుతున్నాయి పనులు. ఏ అమెరికా సపోర్ట్ వచ్చినప్పుడు కూడా నాకులా పని చేయట్లేదు. మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే ఎక్కడైనా చూడండి, చేయలేదు. 15 సంవత్సరాల్లో ఎవరిని చూడలేదు. నా భార్య అంటుంది నీకులాగా ఎవరిని చూడలేదని చెప్పేసి. అర్థమవుతుంది, అర్థమవట్లేదా? ప్రేమ ఉంటే మనం అలాంటి పనులు చేస్తాం. ధనం అనేది అలా కనపడిందంటే వాళ్ళు కుట్టేసి వాళ్ళు ఉండరా? కాబట్టి నీ సహోదరులు నువ్వు ఏం ప్రేమ చూపించావు సంఘంలో? సంఘం ద్వారా ఒక 10,000 ఇచ్చారు, ఉదాహరణ కనుకున్నాం. ఒక 20,000 ఇచ్చారు ఒక సహోదరు. వ్యక్తిగతంగా నీ సహోదరుడికి నీకు పనిచేస్తున్న నువ్వు స్థానిక సంఘం, అవునా? నువ్వు పనిచేస్తున్న స్థానిక సంఘంలో సంఘం అందరూ కలిపి ఇచ్చారు. నీకు ధనం ఉంది, సహోదరుడు చూసావు. అక్కడ స్థానిక సంఘాల గురించి నేను మాట్లాడుతున్నాను. అదవుతుందా? మనం అనేక మందికి ఆయా ప్రాంతాలు పంపిస్తాం, అది వేరే సంగతి. నువ్వు పనిచేస్తున్న స్థానిక సంఘంలో ఉన్న సహోదరికి నువ్వేం చూపించావు? నీ కర్మ. సంఘం అంతా సాయం చేసింది, వ్యక్తిగతంగా నువ్వేం చేసావు? వ్యక్తిగతంగా చేయకూడదా? మరి ఇక్కడ మాట్లాడుతుంది ఏంటి? కనికరం చూపించమని ఉందా లేదా? మరి ఇప్పుడు సహోదరుడు నీ ప్రేమని గ్రహించి అతను కూడా కలిమిలో ఉన్నప్పుడు సహోదరుని ప్రేమించడం నేర్చుకుంటాడు. అలాగే సంఘంలో ఒకరినొకరు ప్రేమ కలిగిన వారుగా జీవించాల్సిన వారే అన్నారు. అర్థమైందా? సంఘం అంతా పోలీసు ఇస్తాం ఎవరికైనా ఇబ్బందులు ఉంటాయి, కానీ నా వ్యక్తిగతంగా కూడా నేను సహాయం చేస్తూ ఉంటాను. నా సహోదరుడు నా సోదరి, అర్థమైందా? నేను వ్యక్తిగతంగా వెళ్ళి చేస్తాను. సంఘం బయటికి వెళ్తుంది ఎవరో ఒకరు. సంఘంలో ఎవరెవరు ఏర్పాటు చేసి పంపిస్తూ ఉంటాం. మళ్ళీ వ్యక్తిగతంగా వెళ్ళి ప్రార్థన చేస్తకి వెళ్ళినప్పుడు వ్యక్తిగతంగా వెళ్ళి ఈ ఉంచండి అని చెప్పేసి వచ్చేస్తాం. అది కదా సహోదరుని ప్రేమించాలి. అలా సంఘంలో అలా కొంతమంది ఉన్నారు. సంఘం ద్వారా చేసి వ్యక్తిగతంగా కూడా జేబులో పెట్టి వేసేసి అది ప్రేమ. కనికరం కలిగి ఉన్నాం అనమాట. వెళ్ళిన అక్కడ అదైనా అర్థమలేదా? అది మనం స్థానిక సంఘంలో చేస్తే మనం చూపించే ప్రేమ, స్థానిక సంఘంలో ప్రేమ, ఆ ప్రేమ ఏం చేస్తుందని బలవంతం చేస్తుంది. తెలుసా? వెళ్ళిపోవాలన్నా, బయటికి వెళ్ళిపోవాలనుకుంటే ప్రేమ ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది. ప్రేమ ఏం చేయదు? ద్వేషించదు. ప్రేమ ఏం చేయదు? ద్వేషించదు. ప్రేమ కట్టుబడిపోయి ఉంటుంది. ప్రేమ చేత అతకబడి అన్నాడా? ఏం చేయరు? ఒకరికొకరు ప్రేమ చేత ప్రేమ ఏం చేస్తుంది? అతుకుతుంది. ఈ ప్రేమ చేత అతకబడినట్టుగా సంఘం ఉంటే, ప్రేమ చేత అతకబడిన సంఘం ఉంటే బయటికి వెళ్ళే ఛాన్సే లేదా? మీకు అర్థమైనా అర్థం లేదా? కాకపోతే బోధలు బట్టి కొట్టుకుపోతారు, మన సంబంధం లేదు.
దేని బట్టి కొట్టుకుపోతారు? అబద్ధ బోధలకి లోపడిపోయి వెళ్ళిపోతారు. మనకు సంబంధం లేదు. మీకు ఎంతవరకు అర్థమవట్లేదా? అది అబద్ధ బోధలు బట్టి కొట్టుకుపోతారు. అది మనకు సంబంధం లేదు. అలా జరుగుతూనే ఉంటాయి సంఘంలో. అబద్ధ బోధల ప్రేరేపణతో కొట్టుకుపోతూ ఉంటారు. అది మనకు సంబంధం లేదు. మీకు అర్థమైనా అర్థమలేదు. కానీ ప్రేమ కలిగి మనం కొనసాగాల్సిన వారమే. ఏడుస్తూ ఒక ఆయన చనిపోయారు. మేమందరం అంటే ఒక సోదరి తమ్ముడు అనమాట. ఏడుస్తూ చనిపోయారు. కులం ఎవరు రాలేదు తీసుకెళ్తారు. సంఘపరంగా మేము ఒకరినొకరు అంటే మేమందరం ప్రోత్సహించుకుని తీసుకెళ్ళిపోయాము. ఆ ప్రేమ ఈరోజు కూడా కులం వస్తే బాధపడండి, మాకేం పర్లేదు, మాకు సంఘం ఉందని చెప్పేసి కులాన్ని ద్వేషించేశారు. అంటే ఏ సంఘము అనే సహోదరులైన వాళ్ళు ఆ సమయంలో జాలిపడి జరిగించాల్సిన పనులు జరిగిస్తే అద్భుతంగా ఉంటుంది. మీకు అర్థమైనా అర్థమలేదు. కాబట్టి స్థానిక సంఘములో మనం ఎక్కడ పనిచేస్తున్నామో అక్కడ స్థానిక సంఘంలో మన సహోదరుల కొరకు అనారోగ్యాలు ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ఏం చేసాం అది నేను అడిగేది. సంఘపరంగా ఏం చేసావు అని చెప్పడం కాదు. నువ్వు వ్యక్తిపరంగా నువ్వేం ప్రేమ చూపించావు అది రాసుకోండి లిస్టులో. సంఘపరంగా చేసావు, వ్యక్తిగా నా కష్టార్జితంలో నుంచి సంఘంలో ఇచ్చేది ఏంటి? ఆదివారం వచ్చిన కానుకలన్నీ ఒక చోట పెట్టి అందులో తీస్తూ ఉంటాం. లేదా 10 మంది 15 లేసుకుని చేసేదే ఉంటుంది. అవునా కదా? అది వ్యక్తిగతంగా మనం వెళ్ళి కనికరం చూపించేది. వ్యక్తిగతంగా కనికరం కలిగి ఉన్నవాడు ప్రేమ అనేది ఉంటుంది. ప్రేమ ఉన్నవాడు దేవుని సంబంధం. ప్రేమ ఉన్నవాడు ఎవరి సంబంధి? దేవుని సంబంధం. సంఘంలో 10 రూపాయలు లేకుండా ఉండండి, ఎవరు ప్రయత్నం చేయరు. వస్తారా ముందుకి? వస్తారా? బ్రదర్ ఈరోజు చికెన్ వేద్దాం అంటారు. ఇప్పుడు తామరాడు ఉన్నాయి, ఆదివారం తీస్తాం, మంగళవారం సరిపడగా. అదైనా ఇక దాని గురించి మాట్లాడడానికి ఏమఉండదు. ఎంత తీస్తావో ఖర్చు పెట్టేస్తావు. అదే ఒక 20,000 ఉన్నాయనుకోండి, ఏమంటారు? అదే ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, నాకు సంగతి ఏమంటారు? బ్రదర్ అంటారు. అవునా? ఇప్పుడు ఎవరో సలహాలు వాళ్ళ స్థాయి వాళ్ళ పరిస్థితి వాళ్ళ త్యాగాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మీకు అర్థమైనా అర్థం లేదా? కాబట్టి ప్రేమ అనేది సహోదరులు పట్ల చూపించగలిగి తండ్రుల స్థాయికి బోధ ఎరిగిన వాడేంటి అపవాది యొక్క ఆలోచనల్ని వాక్యం ద్వారా అనగా చేయాలంతే, లేకనివ్వకూడదు అంతే. వాక్యం ద్వారా ఆ ఆలోచన లేకనివ్వకుండా వాక్యం ద్వారా కొట్టాలంతే. వాక్యం ద్వారా నోరు మూయించేసి పక్కన పడేయాలంతే. మీకు అర్థమైందా అర్థం లేదా? అలాగూ స్థానిక సంఘం ఉండగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఆశ్చర్యమైన సంగతులు దేవుడు చేస్తూ ఉన్నాడు. అది విషయం. కాబట్టి ప్రేమ లేనివాడు దేవునికి సంబంధించిన వాడు కాదనమాట. అందువల్ల సహవాసం ఎవరితో ఉండాలి? ఈ బాధతో ఉన్న వాళ్ళతో సహవాసం ఉంటేనే ఇలాంటి ఆలోచనలు వస్తాయన్నమాట. మీకు అర్థమైందా? ఈ పంచి పెట్టుకునే విషయంలో నాకు తక్కువ పెట్టుకున్నాడు అని చెప్పేసి కొట్టుకోవడమే తప్ప ఒక 10 మందికి ఒక నలుగురికి 15,000, ఒక ముగ్గురికి 3,000, ఆ ముగ్గురికి 1,000 ఇలా ఇచ్చారనుకోండి, అందరికి ఏకభావం ఉంటుందా? ఆడికేం 10,000 ఇస్తున్నారు, ఈయనకేం 3,000 ఇస్తున్నారు, నాకేం 1,000 ఇస్తున్నారు, ఇలా కొడుకు చేస్తారు. అదే ఆత్మ సంబంధమైన స్థానిక సంఘంలో మన కష్టాలతో మనం బ్రతుకుతూ మనం సేవ చేస్తున్నాం అనుకోండి, అద్భుతం ఉంటుంది. త్యాగపూరితంగా ఉంటుంది. మీకు అర్థమైనా అందువల్ల సహవాసము అపోస్తుల యొక్క బోధ అంటే అర్థమేంటి? ఒకరినే ప్రభువుని ప్రచురించడమే కాదు, ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నవాడు కూడా, ప్రభు యొక్క స్వభావాన్ని కలిగి ఉన్న వాళ్ళే ఆ సంబంధం. అదే విషయం. చదువుదాం.
మన సంతోషము పరిపూర్ణమవుటకై మన సంతోషం పరిపూర్ణమవుటకై నేను ఈ సంగతులను రాయిచున్నాం. అది ఎందుకు రాస్తున్నాడంటే ఈ సంగతులు అంటే అబద్ధవాదులు యేసు శరీరధారిగా రాలేదని చెప్తున్నారు. ఇప్పుడు ఏ శరీరధారిగా రాలేదని అయితే మనం నమ్ముకున్నదంతా వృధాయనా అని చెప్పేసి ఆనందాన్ని కోల్పోతారు. అవునా కదా? ఇప్పుడు మేము ప్రభువుని చూసాము, విన్నాము, ఆ సంగతులు మీకు చెప్పాము, అది మీరు అంగీకరించారు. కాబట్టి మాతో మీకు సహవాసం ఉంటే దేవునితో ప్రభుతో సహవాసం ఉన్నట్టే అని ఈ విషయాలు చెప్పేటప్పటికి మన సంతోషం సంపూర్ణమాటికి మీ సంగతులు రాశారన్నమాట. అంటే ఆనందమా కాదా? ఆ సంగతులు సంతోషం సంపూర్ణమాటికి మీ సంగతుల్ని రాస్తా ఉన్నాడు. చెప్పండి 5వ వచనం నుంచి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు ద్వారా ఇన్నాళ్ళు చెప్పాక యోహాను సువార్తలో చెప్పారా? ఈ ప్రభు వారు నేను ఏమై ఉన్నానో తండ్రి కూడా నా తండ్రి ఏమన్నాడు, నేను అలాగే ఉన్నాను అన్నారు ఆయన. మేము ఆయన వల్ల ఎన్నో మేము ప్రకటించిన వర్తమానం దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన చీకటి ఎంత మాత్రము అంటే అర్థం ఏంటి? వెలుగు చీకటి అంటే అర్థం ఏంటంటే అంధకార సంబంధమైన జీవితం కలిగిన వారే అన్నాడు కదా. ఎపిసిపత్రం 4:17-18 వచనాల్లో అంధకార సంబంధమైన జీవితం అంటే పాప సంబంధమైన జీవితం అన్నమాట. అంటే దేవుళ్ళు ఏ పాపము లేదు, అంతా పరిశుద్ధతే, అంతా పరిశుద్ధతే అన్నమాట, పవిత్రతే. చీకటి అపమాత్రంలో లేదు ఆయనలో. అయితే జాగ్రత్త పెట్టుకున్న ఆలోచన ఆయనతో కూడా సహవాసం కలవాలని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడలా అది అర్థమేంటి? పాప జీవితంలో నడిచిన ఎడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. వెలుగులో ఉన్నా చెప్పి చీకటిలో నడిస్తే ఎక్కడున్నట్టు? అబద్ధమాడు, సత్యాన్ని జరిగింపకుందు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎవరు? తండ్రి దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన వెళ్ళ. వెలుగులో నడవడం అంటే ఏంటి? దేవుని యొక్క సందేశం ప్రకారం దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. ప్రేమ కలిగి నడిచేవాడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. దేవుడు సత్యవంతుడు. అవునా? దేవుడు సత్యవంతుడు. మనము కూడా సత్యం అంటే మనం కూడా అబద్ధం ఆడకుండా బ్రతుకుతున్నాం అంటే ఎక్కడున్నాడు? మనం వెలుగులో ఉన్నట్టు అన్నమాట. దేవుడు వెలుగై అన్నాడు, దేవుడు సత్యవంతుడు, మనం అబద్ధం ఆడుతున్నాం. మనం అబద్ధం ఆడితే వెలుగు చీకటిలో ఉన్నట్టు. దేవుడు ప్రేమ కలిగినోడు, మనం సహోదరు పట్ల కనికరమే లేదు, అలా చీకటిలో నడుతున్నాం మనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనం అన్యోన్య సహవాసం కలవారమే, అన్యోన్య సహవాసం కలవమే ఉందుము. అది వెలుగులో అందరూ నడిస్తే సహవాసం ఎలా ఉంటుంది? అన్యోన్య సహవాసం అన్నమాట. సహవాసంలో అన్యోన్యత ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయదు. అంటే వెలుగులో నడుస్తున్నాం, తెలియక తప్పు చేసాం. వెలుగులో నడుస్తున్నాం, ప్రేమ కలిగి ఉన్నాం, యథార్థంగా ఉన్నాం, కానీ తెలియక ఏదో తప్పు చేస్తాం. అప్పుడు ప్రభు రక్తం మన పాపాలను ఏం చేస్తుంది? క్షమిస్తూ ఉంటుంది, పవిత్రంగా చేస్తూ ఉంటుంది. మన పాపం లేని వారు మనం చెప్పుకొని ఎలా మనమే మోసపుచ్చుకుంది. అసలు నాకు పాపమే లేదు అని చెప్పుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? మనమే మోసపుచ్చుకుంటున్నాం. మరియు మనలో సత్యం ఉండదు, అంటే యథార్థత ఉండదు. మన పాపాలు మనం ఒప్పుకొని అది తెలియక చేసే తప్పుని ఒప్పుకోవాలి. తెలియచేసిన తప్పుని ఎప్పుడు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయాలి. సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేస్తాం. ఏ చెడ్డ నీతి ఉందో ఆ చెడ్డ నీతి అన్నిటి నుంచి మనం పవిత్రంగా చేస్తారు. పాపం చేయలేదు చెప్పుకునే ఆయన అబద్ధికులుగా చేయవారు. మరి ఆయన వాక్యం మనలో ఉండదు. మనలో వాక్యం ఉండాలంటే ఏం చేయాలి? పాపం చేయకుండా ఉంటేనే మనలో
వాక్యం ఉంటుంది. అవునా? పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడే మనకు వాక్యం ఉంటుంది. కాబట్టి మొదటి అధ్యాయంలో ఏం తెలియపరిచారు? అపోస్తులతో సహవాసం ఉన్నవాళ్ళు దేవునితో ప్రభుతో సహవాసం కలిగిన వాళ్ళు. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే అక్కడ రాసుకొని పక్కనే సత్యము అంటే యథార్థత, ప్రేమ, జాలి, ఇవన్నీ కూడా దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నడిచినప్పుడు తెలియక చేసే ప్రతి పాపానికి ప్రభు రక్తం పనిచేస్తుంది అని రాసుకోండి. దేవుని వెలుగులో నడిచినప్పుడు, దేవుని వెలుగు అంటే పక్కన రాసుకున్నారా? ఆ వెలుగు అంటే వెలుగులాగా ఉంటుంది, మనకు అర్థం కాదు. దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు, అదైనా ఆయన దయ కలిగి ఉన్నాడు, జాలి కలిగి ఉన్నాడు, ఇవన్నీ రాసుకుని దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నడుస్తున్నప్పుడు తెలియక పాపం చేసినప్పుడు ప్రభు యొక్క రక్తం ఏం చేస్తుంది? ప్రభు రక్తం ద్వారా పవిత్రంగా చేయబడతాం, తెలియక తప్పు చేసిందని. అది మొదటి అధ్యాయంలో తెలియకొచ్చాం. నెక్స్ట్ రెండో అధ్యాయం. నా చిన్నపిల్లలారా అంటే ఎవరు? సంఘంలో నూతనంగా రక్షించబడిన వాడు. పాపం చేయకుండా సంగతులు మీకు రాస్తున్నా. నిజానికి తండ్రుల స్థాయిలో ఉన్నవాడు, యవనస్తులైన స్థాయిలో ఉన్నవాడు చేస్తాడా? చేయదు కదా. ఎవరయ్యా తప్పిదాలు చేసేవాళ్ళంటే పసిపిల్లలే. ఎవరయ్యా అంటే పిల్లలే, చిన్నపిల్లలే. తెలియక అడుగులు జారి ఎక్కువగా ఎవరిలో? పసిపిల్లలే. వింటున్నా సరే, నా చిన్నపిల్లలు మీరు పాపం చేయకుండా సంగతులు మీకు రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాడు అన్నమాట లెటరు? అది ఈ వాస్తవాలు ఎందుకు రాస్తున్నారంటే పాపం చేయకుండా ఉండడానికి రాస్తున్నాడు. ఒకవేళ తెలియక తప్పు చేస్తే అదే మా లాస్ట్ చెప్తారు 5:18-19 చెప్తారు. తెలియక తప్పు చేసేదానికి ఇక్కడ అర్థం కాదు, అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది. ఎవడైనా పాపం చేస్తే తండ్రి దగ్గర ఉత్తరవాది ఉన్నాడు మనకి. ఆయన తెలియక చేశారు, శరీరంలో ఉండి ఇలా పొరపాటు జరుగుతూ ఉంటాయి. తండ్రి దయతో క్షమించమని అడుగుతూ ఉంటాడు అన్నమాట. అది మనము ఒప్పుకున్నప్పుడు, కోర్టులో ఒప్పుకున్నప్పుడే క్షమాభిక్ష. అవునా? కోర్టులో ఒప్పుకోకపోతే తప్పుని క్షమాభిక్ష ఉండదు. అలాగే దేవుని దగ్గర ఒప్పుకోకపోతే ప్రభు ద్వారా క్షమాభిక్ష రాదు అన్నమాట. ప్రధాన యాజకుడు కాబట్టి నాన్న అని చెప్పేసి ఆయన మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. ఆయనే మన పాపాలని సమాధానపరిచేవాడు. మన పాపాలకే కాదు, సంఘంలో ఉన్న తెలియ చేసే పాపాల కోసమే కాదు. యేసుప్రభు సాక్షికరమై ఉంటా లోకానికి అంతటికి. లోకంలో ఇంకా పాపులుగా ఉన్న వారందరూ కూడా ఆయన ఏమైనాడు? సాటి కలిగించేవాడు అన్నాడు. మరియు మన ఆయన ఆజ్ఞలు గైకొని దీని వల్లనే అండర్లైన్ చేయండి. నువ్వు దేవుని ఎరిగి ఉన్నావంటే ఆయన ఆజ్ఞలు అనుసరిస్తేనే ఎరిగి ఉన్నట్టు. అర్థమైందా? నువ్వు దేవుని ఎరిగి ఉన్నావంటే ఆయన ఆజ్ఞలు గైకొంటేనే ఎరిగి ఉన్నట్టు అన్నమాట. ఆయన ఎరిగి ఉన్నానని చెప్పుకోవచ్చు. ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు అబద్ధికుడు. ఆయన ఆజ్ఞల్ని గైకొన్నవాడు అబద్ధికుడు. వాళ్ళు సత్యమే లేదు, యథార్థత లేదు. ఆయన వాక్యం ఎవడు గైకొన్న వాళ్ళు దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది. అండర్లైన్ చేయండి. వాక్యాన్ని గైకొనే వాళ్ళు ప్రేమ ఉంటుంది. వాక్యాన్ని గైకొనేటువంటి వాళ్ళు ప్రేమ ఉండదు అన్నమాట. ఆయన వాక్యమును ఎవరు గైకొన్నో వాళ్ళు దేవుని ప్రేమ నిజంగా పరిపూర్ణమైంది. ఆయన ఎందుకు నిలుచున్నవాడని చెప్పుకున్నవాడు
ఆయన ఎలాగ నడుచుకొనో అలాగే తాను నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన ఎందున్నామని దీనివల్ల తెలుసుకుంటున్నాం. మనం ఆయన ఉన్నామని ఎలా తెలుస్తుంది? ఆయన ఎలా నడుచుకున్నాడో అలాగే నడుచుకోండి. ప్రభు ఎలా నడుచుకున్నాడో మనం అలా నడుచుకోవాలి. అవునా? 11:11 చెప్పారు కదా, నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం అదే మనం ఆయన ఎందుకు అలా నడుచుకున్నాం. ప్రియులారా, మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞని కానీ కొత్త ఆజ్ఞ మీకు రాయట్లేదు. ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మరియు కొత్త ఆజ్ఞ మీకు రాస్తున్నాను. చీకటి గతిస్తుంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశిస్తుంది. కనుక అది ఆయన ఎందును మీ ఎందును సత్యమే. వెలుగులో ఉన్నాడని చెప్పుకోవచ్చు. తన సహోదరుని ద్వేషించేవాడు ఎప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. అండర్లైన్ చేయండి. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడ ఉన్నాడంటే గుర్తుపెట్టుకోండి. స్థానిక సంఘంలో కులం అనే ఆలోచన ఉండకూడదు. మన సంబంధం ఒకలాగా వేరే సంబంధం ఒకలాగా చూడడం అది దైవ సంకల్పానికి అనుకూలమైనది కాదు. యూదుల్ని అన్యుల్ని దేవుడు సమాన వారసులుగా చేశాడు కాబట్టి సువార్త ద్వారా స్థానిక సంఘాల్లో అందరూ ఉన్నప్పుడు అందరినీ కూడా మనము ప్రేమించాలంతే. భౌతిక సంబంధంగా మన కుల సంబంధం వల్ల మనం ప్రేమిస్తే వాళ్ళ అవసరాలు తీరితే మనకు ప్రేమ ఉన్నట్టు కాదు, చీకట్లో ఉన్నట్టే. సహోదరులమనే ఆలోచనతో మనం చూడగలగాలి. అర్థమైందా? కాబట్టి మేము వేరు వాళ్ళు వేరు అన్నారంటే దేవుడు ఏకం చేసిన వాళ్ళని తక్కువ చేస్తున్నామంటే దేవుని సంకల్పానికే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం. సంఘంలో కుల సంబంధమైన విభజన ఏదైనా వచ్చిందనంటే ఎఫెసీ పత్రిక 3:3-6 దాకా చదవమనండి. అవునా? పేతురు గారికి ఏం చూపించాడు దేవుడు? నీతిగా నడిచేవాడిని ఏ మనిషిని కూడా నిషేధింపదగిన వాడు. మరి నువ్వు నిషేధింపదగిన వాడు అంటావేంటి? అంటే దేవుడేమో నిషేధింపదగిన వాడు కాడంటాడు, మళ్ళీ అదే బోధ చేతను నువ్వు నిషేధింపదగిన వాడు అంటావు. క్రీస్తు సంఘంలో ధనము కులము అనే 2 విభజనలు ఉండకూడదు. అంతే. అందరూ సహోదరులే, అందరూ ఐక్యత కలిగి ఉండాలా, అందరూ కూడా ఒకే భావంతో ఒకే ఆలోచనతో నడవాలా. మీకు అర్థమైందా? కాబట్టి మేము అందరం అంటే చాలా మటుకు మేము ఎక్కువ శాతం తామరాళ్ళు అనేక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ క్రీస్తులో ఉన్నాం. మేము ఇప్పుడు సహోదరులు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తాం. అర్థమైనా అర్థమలేదు. భేదం ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడు? భేదం ఏమి చేయొద్దని చెప్పాడు. నువ్వు భేదం చేస్తున్నావు అంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నావు అని అర్థం. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అని అర్థం అన్నమాట. దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే నీకు శిక్ష తప్పనిసరి ఉంటుంది. చెప్పాడు కదా గమలీయులు, ఏమన్నాడు ఆయన? మీరు దేవుని పనిని దేవుడు ఒకవేళ సువార్త ఆఫ్ చేశారా, మీరు దేవునితో పోరాడువారు అవుదురు సుమి అన్నాడు. అదే ఎవరు దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మాట్లాడి భూమి మీద వదిలిలోడు ఎవరు? అందువల్ల తన మన అని లేకుండా సహోదరులుగా ప్రేమించాలంటే వివాహాలు అవన్నీ వ్యక్తిగతంగా వాళ్ళు నిర్ణయించుకుని చేసుకుంటారు. వాళ్ళ బాధలు వాళ్ళు పడతారు. వాక్యానుసారం బ్రతకకపోతే వాళ్ళకి సంబంధం లేదు అది. కానీ సహోదరులుగా అందరినీ మనం ప్రేమించాల్సిన వాళ్ళం. భేదం చూపిస్తే ఆత్మ సంబంధంగా అభివృద్ధి అవ్వలేరు. నా జీవితంలో అలాంటి భేదం లేదు, నేను ఈ స్థాయికి దేవుని దైవాలు రాగలిగాను. భేదం ఉండదు. అంతే. సహాయం అంటే గ్రూప్లో నా వంతు నేను సహాయం చేస్తాను అంతే. ఎవరో తెలియదు మాకు, అంతే. ఎవరో మాకు తెలియదు. మీకు అర్థమైందా? ఎవరో తెలియదు, సహాయం చేస్తాం. ప్రభునందు ఉన్నారు అంతే. వాళ్ళు ఎవరో తెలియదు, ఎక్కడున్నారు? వాళ్ళు ప్రభులో ఉన్నారు, సాయం చేయకున్నారు. అలాగే కొన్ని ప్రభులో లేరు,
అయినా సహాయం చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. భేదం చేయకుండా పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఆలోచించొద్దు, పరిశుద్ధాత్మ వ్యతిరేకంగా ఆలోచించొద్దు, దేవుని సంకల్పానికి విరుద్ధంగా మాట్లాడొద్దు. దేవుని సంకల్పం యూదులు అందరూ సమాన వారసులు అన్నాడు. నువ్వు సమాన వారసులు అంటే నువ్వు తక్కువ అంటావేంటి? దేవుడు సమాన వారసులు అంటే క్రీస్తులు అంటే నువ్వు తక్కువ అంటావేంటి? అలాంటి భేదాభిప్రాయాలు ఉంటే మనము ప్రభు సంఘంలో యేసు స్వరూపంలోకి రాలేదు. మనం బోధ చేత కట్టుబడి ఉండాలి, అపోస్తులు బోధ చేత కట్టుబడి ఉండేది కాదంతే. మనం బోధ చేత కట్టుబడి ఉండాలి తప్ప, ప్రభువుని బట్టి ప్రేమించి వారమై ఉండాలి తప్ప, లోక సంబంధమైన వర్గం చేత వర్గం చేత మనం సహాయం చేసే వారం అయితే అది దేవుని ప్రేమ కాదు. అది నీ అభిమానం, అది అంతే. నీ అభిమానంతో నీకున్న పిచ్చితో చేస్తున్న పనులే తప్ప అది ప్రేమ కాదు. అది అలాంటి దుస్థితి ఉంటే కనుక మానుకోండి, అలాంటి దుస్థితి ఉంటే కనుక మానేసుకోండి. చాలా ప్రమాదంలో పడుతూ ఉంటారు. సహోదరుని ప్రేమించడం ఇంకా చేయకుండా ఉన్నాడు అంతే. ద్వేషం ఉందా? క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో నీకు ద్వేషం ఉందా? ద్వేషం ఉంటే నీలో ప్రేమ లేనట్టే అంతే. ప్రేమ ఎలాగా స్పందిస్తుందో 13వ అధ్యాయం కండక్ట్ చేయండి. అవునా? మొదటి పత్రిక 13వ అధ్యాయం. నీకు ప్రేమ ఉందో లేదో చూసుకోవడానికి చెక్ చేసుకోవాలి. భేదం చేస్తే సంఘాలు పాడు చేసిన వాళ్ళు అవుతాం, భేదాలు చూస్తే సంఘాలు పాడు చేసిన వాళ్ళు అవుతాం. గుర్తుపెట్టుకోండి, సహవాసాన్ని పాడు చేసిన వాళ్ళు అవుతాం మనం. అందుకని క్రైస్తవులైన క్రీస్తు సంఘ సభ్యుడు ఎవరైనా సరే సహోదరుడే ప్రేమ చూపాలంతే. వీడు మనోడని అంటాడు. ఏమంటారు? వీడు మనోడని అంటాడు. ఏంటి మనోడు? క్రీస్తునందు ఉన్నవాడు మనోడు, క్రీస్తులో లేనివాడు మనోడు కాదు. నీ కూడా రాడు. మీ ఇంట్లో మీ అన్ని ప్రభులు లేకపోతే నీ కూడా రాడు. వస్తాడా? మరి నీ కూడా ఎందుకు అవుతాడు? ఇవాళ నీ క్రీస్తునందు నీ సహోదరు. అందుకే అన్నాడు ఆయన, నాకు ఆకలి వేసినప్పుడు అన్నం పెట్టాడు. అదే ఈయన సహోదరు అని ఇంట్లో అన్నదమ్ములు కాదు. సహోదరుల కంటే ఎవరికి? ఆయన ఎందున్న వారికి. మత్తయి తెలీదా 25వ అధ్యాయము? మరే ఆలోచించేయండి దేవుని పిల్లలు. సహోదరుని ద్వేషిస్తున్నామా? ద్వేషిస్తే ప్రేమ లేనట్టే. కుల సంబంధమైన దాన్ని బట్టి ద్వేషిస్తున్నావా? అయినప్పటికీ నీకు ప్రేమ లేనట్టు. చీకట్లో ఉన్నావు అంతే. ఎక్కడున్నా? చీకట్లో ఉన్నావు. అందుకని దేవుని పిల్లలుగా పేతురు గారే భేదం చేస్తుంటే భేదమే చేయగలని చెప్పేశారు అన్నారు అంతే. దేవుడు భేదం లేకుండా చేస్తే నువ్వు భేదం చేస్తున్నావేంటి? దేవుడే భేదం లేకుండా చేస్తే నువ్వు భేదం చేస్తున్నావేంటి? నీకు భేదం ఉంటే కనుక నీకు వ్యాధి ఉందన్నమాట. నువ్వు చీకట్లో ఉన్నావు అన్నమాట. భేదం లేకుండా సహోదరుని ప్రేమించాల్సిన వారమైన 10వ వచనం. తన సహోదరుని ప్రేమించి వాడు వెలుగులో ఉన్నవాడు. అది అండర్లైన్ చేయండి. వెలుగులో ఉండడం అంటే అర్థమైంది తెలుసా? ఇక్కడ దేవుడు వెలుగై ఉన్నాడనే సంగతి అర్థమైందా? 1వ అధ్యాయం 5వ వచనం. దేవుడు వెలుగై ఉన్నాడంటే అర్థమైందా? ఈ వచనం ఆ వచనం అక్కడ ఇక్కడ రాసుకోండి. వెలుగై ఉన్నాడంటే ఏమర్థమవుతుంది జనానికి? వెలుగై ఉన్నాడంటే ఇది ఇక్కడ చెప్పాడు. ఇక్కడ అది మనం జాగ్రత్తగా వివరించగలిగిన వెలుగై ఉన్నాడు. ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఇప్పుడు సహోదరుడు ప్రేమించేవాడు దేవుడు వెలుగులో ఉన్నాడు. దేవుడు వెలుగులో నడుస్తున్నాడు అనమాట. సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. అతనేది అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో నడుస్తున్నాడు అంతే. సహోదరుని ద్వేషించేవాడు ఎక్కడున్నాడు? చీకట్లో నడుస్తున్నాడు. అది తీసేయండి. ధన సంబంధమైన దేవుని తీసేయండి.
భేదం చూపొద్దని యాకోబు 2:5 తెలియపరిచాడు. సందేశానికి అనుకూలంగా కట్టబడాలి ఆ సంఘం. అర్థమైందా? సందేశానికి అనుకూలంగా కట్టబడాలి క్రీస్తు సంఘం అంటే. భేదం చేయొద్దు. ఈ డైరెక్టర్లో చాలామంది భేదాలు పెట్టడం మొదలెట్టారు. వాళ్ళు ఏ కులమో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఆ దౌర్భాగ్యము అనేది సంఘంలోకి అలా చేరింది. అదైనా అర్థమలేదా? అందుకే కొంత వ్యతిరేకించడం జరిగింది. తన సహోదరుని దేహించి వాడు చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్నాడు. చీకటి అతను కన్నులు గుడితాను కాలం చేసింది. అది కులం అనేది కన్నులకు ఏం చేసింది? అలాగే ధర్మం అనేది కన్నులకు ఏం చేసింది? గుడిదానం కాలం చేసింది. తను ఎక్కడ పోతున్నాడో తెలియదు అంతే. గుడ్డివాడికి ఎక్కడ పోతున్నాడో తెలియదు. కాబట్టి మనం గుడ్డి వాళ్ళమా, వెలుగులో ఉన్న వాళ్ళమా, మనం చూసే వాళ్ళమా, మనం కనపడిన వాళ్ళమా? మన కళ్ళు కనపడతాయి కనపడవా? భౌతికమైన కళ్ళు కాదు, మౌననేత్రాలు కనపడుతున్నాయి కనపడలేదా? వెలిగించాడు కదా ప్రభు ద్వారా దేవుడు. వెలిగించినప్పుడు కనపడాలా వద్దా? మనం మూసేసుకున్నామంటే అర్థం ఏంటి? ధనం చేత మూసేసుకున్నామేమో, పొలం చేత మూసేసుకున్నామేమో మౌననేత్రాలని గమనించుకోండి. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన నామాన్ని బట్టి మీ పాపాలు క్షమించబడి కనుక మీకు రాస్తున్నాను. చిన్నపిల్లలకి మరి బాప్తిజం పొందిన వాళ్ళు పాపాలు క్షమించబడతాయి కదా. తండ్రులారా, మీరు ఆధునికుల వాడిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాస్తున్నాను. ఎరిగి ఉన్నారు ప్రభుని, ఆది నుంచి ఉన్న ఆయన ఎరిగి ఉన్నారు ప్రభుని. యవనస్తులారా, మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు రాస్తున్నాను. యవనస్తులు అంటే సంఘంలో ఆత్మ సంబంధంగా ఎదిగిన యవనస్తులు ఎవరు జయిస్తారు? దుష్టిని అభిమానాలన్నీ ఆపివేస్తారు. చిన్నపిల్లారా, మీరు తండ్రిని ఎరుగున్నారు కనుక మీకు రాస్తున్నాను. తండ్రిని ఎరుగున్నారు. తండ్రులారా, మీరు ఆధునిక వాళ్ళు ఎరుగున్నారు మీకు రాస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు. అది యవనస్తులు ఎవరు? బలవంతులు. దేవుడి వాక్యం మీ అందరూ చూస్తుంది. మీరు దుష్టిని జయించున్నారు కనుక మీకు రాస్తున్నాను. ఈ లోకమునైనను లోకములో వాటినైనా ప్రేమించకండి. కులము లోక సంబంధమైంది, అవునా? ప్రేమించినావా? ధనము లోక సంబంధమైంది. ఏం చేస్తున్నాడు? ప్రేమించలేదు. ఈ లోకంలో ధనం ప్రేమించిన వాడు యేసుప్రభువుని అనుమతించాడా? వెనక్కి వెళ్ళిపోయాడా? సరే, వెనక్కి వెళ్ళిపోతావా? ప్రభులో వచ్చి వెనక్కి వెళ్ళిపోతే ధనాన్ని ప్రేమించు, వెనక్కి వెళ్ళిపోతావు. కులాన్ని ప్రేమించు, వెనక్కి వెళ్ళిపోతావు. లోకాన్ని ప్రేమించుకో. లోకంలో ఉన్నాయన్నీ కూడా జీవడము, అవునా? లోకంలో వాటిని ప్రేమించొద్దు. లోకంలో ఉన్నాయన్నీ కూడా ఏంటంటే ఎవరు చూడండి, లోకంలో వాటిని ప్రేమించకండి. ఎవరైనా లోకాన్ని ప్రేమించేలా తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు. లోకాన్ని ప్రేమించేవాడు తండ్రి ప్రేమ, లోకాన్ని ప్రేమించేవాడు వెలుగులో నడుతలేదని అర్థం. లోకాన్ని ప్రేమించేవాడు ఎక్కడ నడుతలేదు? ఎక్కడున్నాడు? లోకాన్ని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు. ధనవంతుడిగా గౌరవిస్తూ ఉంటాడు, దరిద్రుడిని దరిద్రుడిగా చూస్తూ ఉంటాడు. ఎక్కడున్నాడు? చీకట్లో ఉన్నాడు, అవునా? ధనవంతుడిగా గౌరవిస్తూ ఉంటాడు, దరిద్రుడిని దరిద్రుడు. ప్రభు సంఘం అది ఏం లేదు. అలా ఉందా? ఉంటే నువ్వు లోకాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు ఎవరు ప్రేమిస్తున్నావు? లోకంలో ఉన్నావు, చీకట్లో ఉన్నావు అంతే. లోకంలో ఉన్న వాటిని అయినా ప్రేమించొద్దని చెప్పాడు ఆయన. ఎవరైనా లోకాన్ని ప్రేమించాలో తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదు. లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, దేవుడమ్మం అనమాట. దేవుడమ్మం అంటే ఏంటి? నేను ఎవరినో తెలుసా? మా క్యాస్ట్ ఏంటో తెలుసా? అక్కడి నుంచి వచ్చాను ఇక్కడ కంటే. ప్రభువులకు ఎక్కడ చేశాడంట? చాలా ఉన్నతమైన పొజిషన్ నుంచి కిందకు వచ్చాడంట. కిందకు వచ్చాడా? పైకి వచ్చాడా? కింద దుస్థితిలో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? పైకి వచ్చాడు ప్రభువులకు. నేను చాలా ఉన్నతమైన కులం నుంచి యేసులోకి వచ్చామంటాడు. ఎక్కడికి వచ్చాడంటే ఉన్నతమైన కులం అంట, అందులోంచి ఎక్కడో కిందకు వచ్చాడంట.
నువ్వు ఉన్నదే దరిద్ర భౌతికమైన దౌష్ట్యంలో ఉన్నావు. నువ్వు ఉన్నవాళ్ళనే పాపంలో ఉన్నావు. అలాంటి దిక్కులేని స్థితిలో ఉన్న నీకు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏం చేశాడు? పరలోకంలో కూర్చొని పెట్టాడు. కూర్చొని పెట్టాడు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావు చెప్పాలి. నువ్వు ఏమని చెప్పాలి తెలుసా? నేను పాప సంబంధం బ్రతుకులో దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా నన్ను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఏర్పాటు చేశాడు. అలా చెప్పుకోవాలి నువ్వు ఏదైనా మాట్లాడితే. అంతేకాని నేను ఉన్నతమైన కులంలో పుట్టి ఏదో సామాన్యులు వాళ్ళని అంగీకరించిన ప్రభులోకి వచ్చాను నేను. అది కాదు నువ్వు మాట్లాడాల్సింది. దేవుడు డమ్మం అది. ఏంటది? నేను చాలా ఉన్నతమైన దాంట్లో ఉన్నట్టే ఉన్నవాడు. ఏంటది? లోకంలో ఉన్నతమైనదేమో, పరలోకంతో పోల్చుకుంటే నీది ఉన్నతం కాదు. ఇది దరిద్రంలో ఉన్నాం, చీకట్లో ఉన్నాం, అదైనా ప్రమాదంలో ఉన్నాం, నరకంలో ఉన్నాము. నరకపాత్రుడు అయినాము. అసలు నరకపాత్రుడు అయినాము. దేవుడు డమ్ము. నేనేంటో తెలుసా అంటూ ఉంటాడు. అది లేని దానికోసం గొప్ప చెప్పుకోండి. కార్యక్రమంలో ఏమీ లేదు. అందులో పొలం ఏమైనా ఉందా? ఏమీ లేదు. దేవుడు డమ్ము. శరీరాశ, నేత్రాశ. ఆదికాండం 3వ అధ్యాయంలో పాపం చేయడానికి కారణం శరీరాశ, నేత్రాశ. కాబట్టి శరీరం కోరుకునేవన్నీ చేస్తున్నావా? అది లోపం చేస్తుంది. అది దేవుడి వల్ల వచ్చింది కాదు. అది నేత్రాశ, చూసిందల్లా కావాలనుకున్నావా? అది దేవుడి వల్ల పుట్టింది కాదు. అదంతా అబ్బాయి చూపిస్తూ ఉంటాడు. చూడు ఒకసారి కదా అంటాడు. అంతే. అవునా? పెళ్ళి అయిపోయిందా? అయినా ఒకసారి చూడు అమ్మాయిని ఎలా ఉందో అంటాడు. ఆయన నేత్రాశ, శరీరాశ, నేత్రాశ ఇవన్నీ కూడా ఎక్కడి లోకసమ్మా. దేవుడు అమ్ము. ఇవన్నీ లోకంలో నేను గొప్ప చెప్పుకుంటాడు అన్నమాట. మా తాత అలానే అంటాడు. అదైనా అర్థమలేదు. ఇవన్నీ దేవుడు అమ్మాలన్నీ కూడా లేని దాన్ని గొప్పగా చెప్పుకునే కాదు. అది ఏమి లేదు, అందులో ఏమి లేదు. అది గొప్ప. ఇవన్నీ కూడా దేవుని వల్ల వచ్చినాయి కాదు. తండ్రి వాళ్ళు పుట్టినవి కాదు. అవి అపవాది ద్వారా పుట్టినాయి. అవి లోక సంబంధమైనవి. ఇవన్నీ ఏంటి? లోకం దాని ఆశ. నువ్వు చూస్తుంది, నువ్వు ఆశపడింది అంతా గతించుకోదు. నువ్వు గొప్పలు చెప్పుకుని ఈ లోకం అంతా ఏమైపోద్ది? దేవుడి చిత్తాన్ని జరిగించేవాడే నిరంతరం నిలుస్తాడు. అది అండర్లైన్ చేయాలి. దేవుడు అమ్మంలో గొప్పలు చెప్పుకుంటా శరీరాశ, నేత్రాశల్లో కొట్టుమిట్లు ఆడుతూ ఉంటే దానివల్ల ప్రయోజనం ఉండదు. అది దేవుడు వాళ్ళు పుట్టినవి కాదు. నువ్వు దేవుడి చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవుడు ఏం చెప్తే బతుకుతున్నావా? దేవుడు ఏం చెప్తే జరిగిస్తున్నావా? ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా దేవునితో కూడా ఉంటావు. నిరంతరం బతుకుతావు. నిరంతరం బతుకుతావు. అంటే దేవుడు చిత్తాన్ని జరిగించి వాడు నిరంతరం బతుకుతాడు. చనిపోయిన తర్వాత కూడా దేవుడితో సదాకాలం ఉంటాడు ఆయన ప్రభుదేవుడు. 18వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చినని విన్నారు కదా. ఇప్పుడు అనేకమైన క్రీస్తు విరోధులు బయలుదేరారు. ఎవరాలు? యేసు శరీరధారిగా రాలేదని. క్రీస్తు శరీరధారిగా రాలేదు. ఇది కడవరి గడియ అని దీక్ష తెలుసుకున్నామా అని తెలియజేశారు ఆయన. వారు మనలోని బయలుదేరారు. ఎవరేలో? ఎవరాలు? ఎక్కడి నుంచి బయలుదేరారు? అబద్ధ బాధకులు. అబద్ధ బాధకులు అనే వాళ్ళు సంఘంలోనే బయలుదేరుతారు. తమ బ్రతుకులు సరిలేక ప్రజల్ని ప్రజల వల్ల ఏదో సంపాదించడం కోసం ఆలోచించేసి వక్రమైన మాటలు చెప్పి వీడ్చిపోతారు. అదైనా అదోలేదా? వారు మనలోనే బయలుదేరారు కానీ వారు మన సంబంధులు
వాళ్ళు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచింది. మన సంబంధులు అంటే ఇప్పుడు ఇక్కడ ఏం మన సంబంధులు అంటే ఏంటి? ఇక్కడ ప్రభువు నందు వాళ్ళు మన సంబంధులు. అర్థమైందా? ఇప్పుడు మన సంబంధులు అంటే ఏంటి? మీ దృష్టిలో మన సంబంధులు అంటే ఏంటి చెప్పండి? మీ దృష్టిలో మన సంబంధులు అంటే ఏంటి? ఎప్పుడైనా మీరు మాట్లాడితే మన సంబంధులు అంటే అర్థం ఏంటి? అది మన పొలం వాళ్ళని. కానీ యోహాన్ గారు ఏమన్నాడు? మన సంబంధులు అని ఎవరన్నాడు? ప్రభు సంఘంలో ఉన్న వాళ్ళు అంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా మాట్లాడితే అలా మాట్లాడాలా? మన సంబంధులని. ఒకవేళ కులం గురించి మాట్లాడితే అవివేకంగా మాట్లాడుతున్నాను, ఎర్రోడుగా మాట్లాడుతున్నాను, ఏదో లోకంలో మనకు సంబంధించిన వాళ్ళు అని అన్నారు. అర్థమైందా? నేను మాట్లాడేది పౌలు గారు మాట్లాడేది ఏదో కోరుతుంది. అవునా? ఒకవేళ కులం గురించి మాట్లాడితే అవివేకంగా మాట్లాడుతున్నాను, ఎర్రోడుగా మాట్లాడుతున్నాను, వీళ్ళు భౌతిక సంబంధంగా మనకు సంబంధించిన అంటే ఎర్రోడు వివేకం లేనివాడు అనమాట. ఒకసారి 11 అధ్యాయం 22 వచ్చినాను. మేము బలహీనమైనట్టు ఏంటది? అవమానంగా మాట్లాడుతున్నాం. చూసారా? ఏ విషయం అందు ఎవడైనా ధైర్యం కలిగి ఉన్నాడో ఆ విషయం అందు నేను కూడా ధైర్యం కలిగి ఉన్నవాడు. అది ఇప్పుడేమారంటే తెలుసా? అవివేకంగా మాట్లాడుతున్నాను. ఏంటిది? అవివేకంగా మాట్లాడుతున్నాను సుమా. వారు ఎబ్రిలా అప్పుడు కులం కూడా చెప్పినప్పుడు ఏం చేయండి? వాళ్ళు ఎవరు? వాళ్ళ నేను కూడా వాళ్ళే, కానీ అవివేకంగా మాట్లాడుతున్నాను. అది అబ్రహం సంతానమా? మరీ ఎక్కువ తీసుకొచ్చారు. కాబట్టి కులం గురించి మాట్లాడినప్పుడు నేను అవివేకంగా మాట్లాడుతున్నాను. కులం అంటే దాని సమయం గోత్రం, అది అవివేకంగా మాట్లాడుతున్నాను. కాబట్టి ఎప్పుడైనా అలాంటి సందర్భం వస్తే అవివేకంగా మాట్లాడుతున్నాను, ఏదో మనకు సంబంధించిన భౌతిక సంబంధమైన కులపరమైన వాళ్ళే అవివేకంగా మాట్లాడుతున్నారు, వివేకం లేకుండా మాట్లాడుతున్నారు. ఎప్పుడు పరిస్థితి మన సంబంధులు అన్నప్పుడు క్రీస్తునందున్న వాళ్ళు మాత్రమే. ప్రభు సంఘంలో మాట్లాడేటప్పుడు ఎవరో మన సంబంధులు అన్నప్పుడు అదనమాట. నీకు సంబంధించిన ఆచార వ్యవహారాలు ఏమైనా ఉంటే నీకు చేసుకో, ప్రభు సంఘంలో కలపొద్దు. అలా లోకం కావద్దు, లోకంలో కలిసిపో, కానీ అవి ఇవి కలిపెట్టవద్దు. కంటిన్యూ చేద్దాం. మన సంబంధులు కాదు, అనలైజ్ చేయలేదు. అంతే కదా మరి? మన సంబంధులు అయితే మనతో కూడా ఉంటారు కదా, అవునా? అయితే వారందరూ మన సంబంధులు కాదు. అది అయితే మీరు పరిశుద్ధుని వల్ల అభిషేకం పొందిన వారు కనుక సమస్తం ఎదుగుతుంది. క్రైస్తవులు అంటే ఎవరు? అభిషేకించబడిన వాళ్ళు. యాజకులు అభిషేకించబడిన, రాజులు అభిషేకించబడిన. అది అక్కడ మాట్లాడతా. అంతే, నువ్వు రాజు కాదు. రాజు అని చెప్పడంలో అభిషేకించబడిన వాడు ఉన్నాడు. మీరు సత్యము ఎరగని వారైనందున మేము రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున ఏ అబద్ధము సత్య సంబంధం కాదని ఎరిగి ఉన్నందున మీకు రాస్తున్నాను. ఎందుకు రాస్తున్నాను? సత్యం ఎరుగుతున్నా ఎరగరాయలో సత్యం ఎరుగుదు, అందుకే రాస్తున్నాను మీకు. సత్యం ఎరిగారు కాబట్టే వాళ్ళు మనలో నుంచి వెళ్ళిపోయారు. మన సంబంధులు కాదు, మన సంబంధులు అయితే మనతో కూడా ఉంటారు. కాబట్టి మీరు అభిషేకం పొందారు కాబట్టి మీరు సత్యం ఎరిగినందువల్ల నేను రాస్తున్నాను ఈ సంగతులను. యేసు క్రీస్తు గాడని చెప్పకూడదు తప్ప ఎవడా బతుకుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొని వీడే క్రీస్తు గారు. కుమారుని ఒప్పుకొని ప్రతివాడు తండ్రిని అంగీకరించేవాడు కాదు.
యేసు దేవుని కుమారుడు కానీ యేసు క్రీస్తు అని కానీ ఒప్పుకోకపోతే వాడు దేవుని అంగీకరించడు, తండ్రిని అంగీకరించేవాడు కాదు. కుమారుని ఒప్పుకోనివాడు తండ్రిని అంగీకరించేవాడు. అయితే మీరు మొదటి నుండి దేని వింటారో అది మీరు నిలవనేయండి. ఏమన్నారో అది నిలవనేయండి. మీరు మొదటి నుండి మీరు నిలిచినేయాల, మీరు కూడా కుమారుని ఎందుకు తండ్రి ఎందుకు నిలుతురు. ఆ బోధలో నిజజీవం అనుగ్రహించినది ఆయన తను మనకు చేసిన వాగ్దానం. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? అదే యోహాను 3:16 చెప్పాడు. అవునా? యోహాను 3:16 మిమ్మల్ని మోసపరచుకున్నాడు. ఈ సంగతి మీకు రాసి ఉన్నాను. ఎందుకు రాశాడంటే ఆయన మిమ్మల్ని మిమ్మల్ని మోసపుచ్చిన వారు బట్టి మిమ్మల్ని మోసపుచ్చిన వారు బట్టి ఈ సంగతులు మీకు రాస్తున్నాను. మోసపోయే అవకాశం ఉందా సంఘంలో? ఉంది. జాగ్రత్తగా ఉన్నారనమాట. అది ఈ సంగతులు మీకు రాస్తున్నాను. అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీరు నిలుస్తుంది. దానికి ఎవరు మీకు బోధింపక్కర్లేదు. పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను పొందున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు బోధించక్కర్లేదు. వాళ్ళ సంగతులు తెలుసు. అయితే ఈ ఆత్మ ఏంటో కనుక్కోవాలంతే. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు. అది అన్నింటిని గురించి మీకు బోధిస్తుంది. ప్రకారంగా ఆయన మీకు బోధించిన ప్రకారం ఆయనలో మీరు నిలుస్తున్నారు. కాబట్టి చిన్నపిల్లారా, ఆయన ప్రత్యక్షంగా ఉన్నప్పుడు ఆయన రాకలేదు మనము ఆయన ఎదురు సిగ్గుపడి ధైర్యం కలిగినట్లు మీరు ఆయన నిలిచి ఉండండి. యేసుప్రభు రాకడా సిగ్గుపడకుండా ఉండాలంటే అబద్ధ బోధలోకి వెళ్ళకూడదు. యేసుప్రభు రాకడలో సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయకూడదు. యేసుప్రభు రాకడలో సిగ్గుపడకుండా ఉండాలంటే ఏం చేయకూడదు. అబద్ధ బోధలోకి వెళ్ళకూడదు. రాకడైతే మనం ఆయన ఎదురు సిగ్గుపడదు ధైర్యం కలిగినట్టు మీరు ఆయన నిలిచి ఉండండి. ఆయనలో నిలిచి ఉండండి. ఆయన నీతి మంత్రుడైన మీరు ఎరిగిన నీతిని జరిగించి ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు. యేసుప్రభు మూలంగా పుట్టడం, నీతిని జరిగించేవాడు యేసుప్రభు మూలంగా పుట్టినవాడు. 3:16 యోహాను సువార్త. తన అద్వితీయ కుమారుడు పుట్టినవాడు ఎందుకు మీరు విశ్వసించి మీరు నశింపక నిత్యం పొందాలంటే ఆయన అనుగ్రహించాడు. ఆయన నీతి మంత్రుడైన మీరు ఎరిగిన నీతిని జరిగించి ప్రతివాడు ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు అనేది. ఆయన మూలంగా పుట్టి ఉన్నాడు అనేది. యేసుక్రీస్తు మూలంగా పుట్టాం కదా మనం. 2వ అధ్యాయంలో ఏం తెలియకొచ్చాం? 2వ అధ్యాయంలో ఏం తెలియకొచ్చాం? తెలియ పాపం చేస్తే మన ప్రభువు యేసుక్రీస్తు వారు యేసుక్రీస్తు వారిని ఉత్తరవాది మనకు ఉన్నాడు. అయితే ప్రేమ లేనివాడు చీకటిలో నడుస్తున్నాడు. ప్రేమ లేనివాడు చీకటిలో నడుస్తున్నాడు. సంఘం ఎదిగిన స్థితి, తండ్రులు, యవనస్తులు, పిల్లలు. సంఘం ఎదిగిన స్థితిని బట్టి వారి సంగతులు రాసి తెలియజేస్తూ సంఘం ఎదిగిన స్థితిని జ్ఞాపకం చేస్తూ లోకాన్ని ప్రేమించకూడదని శరీరాశ కదా దేవుడు బ్రాకెట్లో లోకాన్ని ప్రేమించకుండా ఉండాలని తెలియపరచుట. యేసు అనేక క్రీస్తు విరోధులు బయలుదేరారు కాబట్టి మోసపోకుండా ఉండాలని తెలియపరచుట. అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరారు కాబట్టి బ్రాకెట్లో క్రీస్తు శరీరధారిగా రాలేదనేవాళ్ళు. అనేకులు క్రీస్తు విరోధులు బయలుదేరారు కాబట్టి మోసపరచకుండా ఉండాలని
తెలియపరచడం.